ఓకే. అది నిన్న ఒక బేసిక్ అంటే అందరి దగ్గర నుంచి మనం ఏం తీసుకున్నాం అంటే యాక్చువల్‌గా ఇంట్రడక్షన్ తీసుకున్నాం అందరి దగ్గర నుంచి. అండ్ ఇప్పుడు మనం అదే కదా! సో, అంటే ఈరోజు యాక్చువల్‌గా డెమో తీసుకుంటున్నాం మనం. ఓకే. ఓకే. గుడ్. సో, ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఓకేనా. దీంట్లో ఐటీ అసెట్స్ గురించి డిస్కస్ ఐటీ అసెట్స్ ఏంటి? దాని తర్వాత మనకి కోర్స్ కంటెంట్ ఏమేమి డిస్కస్ చేస్తాము. ఓకేనా. ఆహ్, అండ్ అసలు మన పని ఏంటి యాక్చువల్‌గా? ఒరిజినల్‌గా అసలు మన పనేంటి? ఆహ్, అయితే మన రెస్పాన్సిబిలిటీస్ అండ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? ఓకే. అలాంటివి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకే బాస్. ఓకే. ఆహ్, నా స్క్రీన్ కనిపిస్తుంది నాకు తెలిసి అందరికి. కరెక్ట్? ఓకే. యాహ్! గుడ్ ఐడియా. సో, నిన్న మనం చెప్పాను కదా! యాక్చువల్‌గా ఆహ్, అసెట్స్ గురించి చెప్పాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆడిటింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే జనరల్‌గా మన దగ్గర అసెట్స్ ఉంటాయి కాబట్టి, ఆ అసెట్స్‌కి ఏదో ఒక రిస్క్ ఉంటది కాబట్టి ఓకేనా. అండ్ మోస్ట్‌లీ నేను వాడే టెర్మినాలజీ కొంచెం కేర్‌ఫుల్‌గా లిజన్ చేయండి. ఓకే. నైస్. ఓకేనా. సో, మనకి అసెట్ ఉంటే ఓకేనా. దానికి ఒక రిస్క్ ఉంటది. ఓకేనా. అసెట్ ఉంటేనే కదా డ్యామేజో లేదంటే థెఫ్టో లేతే ఇంకొకటో చెప్పేది. సో, అందుకని అసెట్ ఉంటే దానికి ఒక రిస్క్ ఉంటది. ఓకేనా. సో, ఈ రిస్క్‌ని కంట్రోల్ చేయడానికి మనం వాడేదాన్ని కంట్రోల్స్ అంటారు. ఓకేనా. సో, ఈ కంట్రోల్స్ ఈ కంట్రోల్స్ అన్నిట్లికి అంటే జనరల్‌గా ఏదైనా ప్రాసెస్ ఉంటే ప్రాసెస్ బేస్డ్ మీద కంట్రోల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో, మనం ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే అసలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటీ అసెట్స్ ఏంటి? ఇది ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటది. బట్ ఇంకొకసారి చూస్తే మనకు క్లారిటీ వస్తది. ఓకేనా. సో, అసలు మనకి డిఫరెంట్ ఐటీ అసెట్స్ ఉంటాయి. ఓకేనా. ఇది చెప్పిన తర్వాత అసలు మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయని చెప్తాను. ఎందుకంటే ఇది కొంచెం ఐడియా వచ్చిన తర్వాత మనం వర్క్ ఎలా ఉంటదనేది మనం చెప్తాం అన్నమాట. ఓకేనా. సో, మనకి హార్డ్‌వేర్ అసెట్స్ ఉంటాయి. సాఫ్ట్‌వేర్ అసెట్స్ ఉంటాయి. లేదా డేటా రిలేటెడ్ అసెట్స్ ఉంటాయి. అదే నెట్వర్క్ రిలేటెడ్ అసెట్స్ ఉంటాయి. ఇక ఫైనల్‌గా హ్యూమన్ రిసోర్సెస్ ఉంటారనమాట. ఓకేనా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైంది కదా! సో, అంటే మనకి కంపల్సరీగా ఐటీ అసెట్స్ వచ్చేటప్పటికి ఫిజికల్‌గా ఉండి హార్డ్‌వేర్ అసెట్స్ ఏంటి? ఓకేనా. సో, ఫిజికల్‌గా ఉండి హార్డ్‌వేర్ అసెట్స్‌ని సపోజ్ మన ఫిజికల్ డివైసెస్ ఉంటాయి. సపోజ్ మనకి కంప్యూటర్స్ అన్నాం. కంప్యూటర్ అంటే సపోజ్ మనకి సెక్యూరిటీ టెర్మినాలజీలో దీన్ని ఇప్పుడు మనం అనుకో ల్యాప్‌టాప్ అంటాం. లేదంటే డెస్క్‌టాప్ ఇచ్చారని చెప్తాం మామూలుగా. అదే వాళ్ళు సెక్యూరిటీ టీమోళ్ళు అయితే దీన్ని ఎండ్ పాయింట్ అంటారనమాట. ఓకేనా. అంటే నేను నా ల్యాప్‌టాప్ మీద కనెక్ట్ అయ్యి పని చేస్తున్నాను కాబట్టి దాన్ని ఓకేనా. ఎండ్ పాయింట్ అంటారనమాట. ఓకేనా. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎండ్ పాయింట్ అంటారు. ఓకేనా. ఇంకొకటి జనరల్‌గా సర్వర్స్ ఉంటాయి. అంటే అది లైనక్స్ సర్వర్ అవనివ్వండి, డేటాబేస్ సర్వర్ అవనివ్వండి, లేదంటే ఏదైనా సర్వర్ ఓకేనా. మనకి మిడిల్‌వేర్ సర్వర్స్ ఉంటాయి. అపాచీ టామ్‌క్యాట్ గిని, లేదంటే జేబాస్ గిని, వెబ్‌లాజిక్ సర్వర్ గిని. సో, ఈ అయ్యి సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ సర్వర్స్. మనకుండి ఫిజికల్ సర్వర్స్. ఒక ర్యాము ఓకేనా. సో, ఒక ర్యాము, ఒక రాము, ఒక ప్రాసెసరు ఓకేనా. సో, ఈ ఈటిలిని మామూలుగా సర్వర్స్ అంటారు. దీంట్లోనే మనకి ఈ మధ్య ఎక్కువగా నడుస్తున్న కాన్సెప్ట్ వర్చువలైజేషన్ కాన్సెప్ట్. వర్చువలైజేషన్ ఆన్ టాప్ ఆఫ్ వర్చువలైజేషన్, కంటైనరైజేషన్ కాన్సెప్ట్ ఉంటది. అదే ఇప్పుడు మనకి జనరల్‌గా ఇప్పుడు మనకి క్లౌడ్ సర్వీసెస్ నడుస్తుందంతా కూడా కంటైనరైజేషన్ సర్వీస్ మీద మేజర్‌గా. సో, ఈ అంటే ఈ ఫిజికల్ సర్వర్స్ అంటే ఒక ప్రాసెసరు, ఒక ర్యాము, ఒక రాము ఓకేనా. సో, దాని మీద మనం ఓఎస్ ఏసామనుకోండి. ఓకేనా. సో, దాన్ని ఒక సర్వర్ అంటారు. మేబీ లైనక్స్ సర్వర్స్ ఉండొచ్చు, విండోస్ సర్వర్స్ ఉండొచ్చు, సోలారిస్ సర్వర్స్ ఉండొచ్చు. ఓకేనా. ఇప్పుడింకా చాలా రకాల ఓఎస్ రిలేటెడ్ సర్వర్స్ వచ్చినియి. ఓకేనా. సో, అయన్నీ ఓఎస్‌లెయ్యాలంటే మనకొక డివైస్ రావాలి కాబట్టి దాన్ని సర్వర్స్ అంటాం. ఇంకా నెట్వర్క్ రిలేటెడ్ ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి. ఓకేనా. అంటే ఫిజికల్ ఎక్విప్‌మెంట్. ఇప్పుడు రౌటర్ అని, లేకపోతే స్విచ్ అని, లేదంటే ఇంటర్నెట్ కనెక్ట్ చేయడానికి వైర్స్ అని. ఓకేనా. ఇంకా లోపలికెళ్తే ఇంకా చాలా ఉండొచ్చేమో. మనకి అంటే ఫిజికల్ హార్డ్‌వేర్ నెట్వర్క్ మన లోపలికి అంత అంత దిగలేదు. ఓకేనా. అండ్ మేజర్‌గా హార్డ్‌వేర్ రిలేటెడ్ ఇటిలో అంటే స్టోరేజ్ అనేది అది కూడా ఒక రిసోర్స్. ఇదే డేటా స్టోరేజ్‌ని మనకు డేటా అసెట్‌లో ఆహ్, స్టోరేజ్ డివైస్ ఉండటం ఒక ఎత్తు. దాని పైన ఒక సాఫ్ట్‌వేర్ ఏసి ఓకేనా. దాన్ని యాక్చువల్ స్టోరేజ్ డివైస్ కింద వాడటాన్ని డేటా అసెట్స్ కింద చూసుకుంటాం అన్నమాట. ఓకేనా.
సో, ఇయన్నీ హార్డ్‌వేర్ అసెట్స్ అంటారు. ఇక మనకు కనపడి ప్రతి వస్తువుని హార్డ్‌వేర్ అనొచ్చు. ఇప్పుడు మనం ఇప్పుడున్న రోజుల్లో అయితే యాక్చువల్‌గా చాలామంది సపోజ్ ఇప్పుడు మొబైల్ టెస్టింగ్ టీమోళ్ళు ఉన్నారనుకోండి. ఈ మొబైల్ టెస్టింగ్ టీమోళ్ళకైతే వాళ్ళకి మొబైల్స్ ఇస్తారు. ట్యాబ్ ఇస్తారు. ఓకేనా. లేదు మనకి సెక్యూరిటీ టోకెన్స్ ఉంటాయి. ఆర్ఎస్ఏ టోకెన్స్ అని అదుంది గదా! ఆర్ఎస్ఏ టోకెన్స్ అని. ఆటిలిని కూడా మనం ఏమనొచ్చు ఫిజికల్ ఆర్ హార్డ్‌వేర్ డివైసెస్ అనొచ్చనమాట. ఆర్ హార్డ్‌వేర్ అసెట్స్ అనొచ్చు. ఓకేనా. ఇక నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ అసెట్స్‌కొస్తే మనకి జనరల్‌గా ఓఎస్ ఇస్ ద మేజర్ థింగ్. ఫస్ట్ ఓఎస్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఆల్రెడీ చెప్పాను గదా! ఇప్పుడు మిడిల్ వేర్ సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేసామనుకోండి. ఇట్లా అర్థమైంది గదా! అయి కూడా మనకి సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ థింగ్స్ అవుతది. అండ్ ఇది కాకుండా మనకి బిజినెస్‌కి ఉపయోగపడే ప్రతి అప్లికేషన్‌ని ఓకేనా. అంటే అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ అంటే బిజినెస్ రిలేటెడ్‌గా ప్రతి అప్లికేషన్‌ని మనం బిజినెస్ అప్లికేషన్స్ అంటాం. దీన్ని అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ అంటారు. అంటే సపోజ్ ఇప్పుడు మనకి అర్థమైంది గదా! ఆహ్, సపోజ్ మనకిది యాస్ ఆఫ్ నౌ లైక్ ఇప్పుడు మనం ఆఫీస్‌లో జాయిన్ అయ్యాము. ఆఫీస్‌లో జాయిన్ అయిన తర్వాత మనకొక యాక్సెస్ వస్తది. యాక్సెస్ వచ్చిన తర్వాత లీవ్స్ అప్లై చేస్తాము. లేదంటే బెనిఫిట్ మేనేజ్‌మెంట్ ఉంటది. లేదంటే నేను ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా బ్యాంక్‌లో పనిచేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఆ బ్యాంక్‌లో పనిచేసేవాళ్ళు కస్టమర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, లేదంటే కస్టమర్ ఏదైనా రిక్వెస్ట్ ఉంటే దాన్ని మనం ప్రాసెస్ చేయాలి. దానికి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఓకేనా. కొన్ని బీపీఎం అప్లికేషన్స్ ఉంటాయి. అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్. సపోజ్ ఇప్పుడు మనం అదేంది కదా! ఏదన్నా సపోజ్ నాకు పలానా ఏమంటారు దాన్ని ఆహ్, కనెక్షన్ కావాలి. అంటే ఏమంటారు అది ఇది ఉంటది కదా! టెలికమ్యూనికేషన్స్ ఉంటాయి కదా! లేదంటే ఎనీ రిక్వెస్ట్. మనం రిక్వెస్ట్ పంపిస్తే అది నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి మళ్ళీ దాని పైన ఇంకో మేనేజర్ లెవెల్‌కెళ్ళి సో, ఇయన్నీ కూడా మనకి. ఇప్పుడు మనం ఇంకా మాట్లాడుకోవాలంటే మనకి సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ ఉంది. సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ మేజర్ ఫోకసింగ్ ఆన్ సేల్స్. ఈఆర్‌పీ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకేనా. ఈఆర్‌పీ అప్లికేషన్ ఎస్ఏపీ ఇస్ ద బిగ్గెస్ట్ ఈఆర్‌పీ కదా! సో, ఎస్ఏపీ ఈఆర్‌పీ అప్లికేషన్ ఉంటది. ఓకేనా. సో, అంటే ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇంక దాంట్లో అయితే ఇంకో కంపెనీని, ఒక ఆర్గనైజేషన్ రన్ చేయడానికి కావాల్సినన్ని ఉంటది. ఓకేనా. అంటే వెండర్‌ని ఆన్‌బోర్డ్ చేయడము, మెటీరియల్ మేనేజ్ చేయడము. ఓకేనా. సేల్స్ చేయడము, ఇన్వాయిస్‌లు రైజ్ చేయడము. ఒక కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్ అన్ని ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే. సో, ఆ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ఎస్ఏపీ ఒకటి అందులో. ఓకేనా. ఇప్పుడు సర్వీస్ నౌ కూడా వన్ ఆఫ్ ది సాఫ్ట్‌వేర్. ఓకేనా. అదొక బిజినెస్ అప్లికేషన్. ఎలా అంటే అది ఇప్పుడు నేను ఏదైనా ఇన్సిడెంట్ టికెట్ ఏదైనా రైజ్ చేయాలి. లేదంటే అదేను కదా! సో, ఒక ఫ్లో అంటే ఒక ఫ్లో క్రియేట్ చేయాలి. ఓకేనా. దానికి సపోజ్ ఇది వాడతారు సర్వీస్ నౌ అనేది ఒక టూల్. ఓకేనా. సో, ఇలాగా ఈఆర్‌పీ టూల్స్ అవనియండి, లేదంటే రకరకాల టూల్స్ ఉంటాయి. ఓకేనా. సేల్స్‌కోటి, మార్కెటింగ్‌కొకటి రకరకాల టూల్స్. ఓకేనా. అయన్నిటిలిని మనం అప్లికేషన్స్ అని అంటాము. ఓకేనా. సో, ఈ అప్లికేషన్ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్స్ అన్నిట్లి మీద మనం ఫోకస్ చేసి ఓకేనా. మనం దానికి సెక్యూరిటీ ఇవ్వాలి. ఇప్పుడు జనరల్‌గా ఒక్కో అప్లికేషన్‌కి అలా ఇవ్వాల్సిన అవసరం లేకుండా సెంట్రలైజ్డ్ అప్లికేషన్ మేనేజ్‌మెంట్ పెట్టుకొని అంటే యాక్సెస్ మేనేజ్‌మెంటో లేదంటే పర్టిక్యులర్‌గా అప్లికేషన్ కంట్రోల్ రిలేటెడ్ థింగ్స్‌ని మానిటర్ చేయడానికి ఓకేనా. రోల్సో లేకపోతే సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీసో ఓకేనా. సో, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ఏంటి ప్రాసెస్ చేస్తాం. అంటే అలాంటి ప్రాసెస్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాం. దాని రిలేటెడ్ కంట్రోల్స్‌ని మనం ఆహ్, డిజైన్ చేసి, దాన్ని డిజైన్ చేసి, దాన్ని టెస్ట్ చేస్తది. ఫైనల్‌గా మనం ఆడిటింగ్‌కి ఒక ఇంటర్నల్ ఆడిటింగ్ అప్పుడేమో మనమే చూస్తాం. ఎక్స్‌టర్నల్ ఆడిటింగ్ అప్పుడు మనం దాని రిలేటెడ్ థింగ్స్ అన్ని రెడీ చేసి పెడితే ఎక్స్‌టర్నల్ ఆడిటర్‌లు ఓకేనా. మనం కూడా సమ్‌టైమ్స్ ఎక్స్‌టర్నల్ ఆడిటింగ్‌కెళ్తాము. చాలా సార్లు ఎలా జరుగుతదంటే ఎవడన్నా ఒక కంపెనీ వోళ్ళు ఎక్స్‌టర్నల్ ఆడిటింగ్‌కి వస్తారనుకోండి. ముందు అంటే మనం కూడా వన్ కైండ్ ఆఫ్ ఎక్స్‌టర్నల్ ఆడిటరే కాబట్టి మనల్ని కూడా ఏం చేస్తారంటే ముందుగా పిలిచి మాకు ఫ్యూచర్‌లో ఏమంటారు దాన్ని ఎక్స్‌టర్నల్ ఆడిటింగ్ ఉంది. మీరు ఇంటర్నల్‌గా ఒకసారి ఆడిట్ చేయండి మమ్మల్ని. సో, ఈలోపు ఎక్స్‌టర్నల్ ఆడిటింగ్ టీమ్ వచ్చి లోపు మేము ఏదైనా కరెక్షన్స్ ఏమైనా చేయగలుగుతాం. కరెక్షన్ చేసుకుంటాం అన్నట్టుగా. ఓకేనా. సో, ఆ విధంగా సాఫ్ట్‌వేర్ అసెట్స్ రిలేటెడ్ థింగ్స్‌లో అయ్యేంటి అప్లికేషన్స్ ఏంటి? ఆ అప్లికేషన్‌లో మనం ఏం కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేయగలిగాము. ఓకేనా. దానివల్ల ప్రివెన్షన్ ఎంతవరకు ఉంది? రిస్క్ ఎంతవరకు మిటిగేట్ చేసాము? అనే దాని మీద మనం చూస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చి డేటా అసెట్స్. ఇది ది బిగ్గెస్ట్ కేర్‌ఫుల్ పార్ట్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ప్రాక్టికల్‌గా చెప్పాలంటే అదేను గదా! మనకి ఎక్కువ ఓ విధంగా చెప్పాలంటే ఎక్కువ కంప్లెయింట్స్‌లు దీని బేస్ మీద ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం జీడీపీఆర్ ఉంది. అంటే జనరల్ డేటా ప్రొటెక్షన్ అండ్ రెగ్యులేషన్ ఓకేనా. లేదంటే పీసీఐ డీఎస్ఎస్ ఉంది.
అంటే పీసీడిఎస్ఎస్ అంటే వాళ్ళకి పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ రిలేటెడ్ థింగ్. లేదు కొంతమందికి ఓన్లీ హిప్పా అంటే వెరీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో, అసలు ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకునేటప్పుడు డైరెక్ట్‌గా టెక్స్ట్ ఫార్మాట్‌లో తీసుకుంటున్నామా? లేదంటే ఏదైనా మాస్కింగ్ ఏసి తీసుకుంటున్నామా? తీసుకున్న డేటాని ఏదన్నా మనం ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేస్తున్నామా? ఓకే. ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేస్తున్నామా? సో, మనకి కీస్ ఏ ప్రొసీజర్‌లో ఫాలో అవుతున్నాయి? ఆ సెక్యూరిటీ కీస్‌ని మనం ఎలా ఫాలో అవుతున్నాము? ఓకేనా? సో, అండ్ దాని రిలేటెడ్ పాలిసీస్ ఏంటి? సో, అయి కూడా మనం చూస్తాం. సో, ఫర్ నౌ ఓ విధంగా చెప్పాలంటే ఫర్ నౌ డేటా అసెట్స్ అంటే అదని కాదు. మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి ఓకేనా? సో, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి మనం వాడి అసెట్స్‌ని మనం డేటా అసెట్స్ ఓకేనా? సో, ఇది డేటా అసెట్స్ అంటారు. సో, అందుకే దీన్నేమంటారు ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ అంటే ప్రాసెస్డ్ బై స్టోర్ చేసుకుంటాడు, ప్రాసెస్ చేసుకుంటాడు. ఓకేనా? ప్రాసెస్ బై ది ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ ద డేటాబేస్ రిలేటెడ్ థింగ్స్, ఫైల్స్, డాక్యుమెంట్స్, ఈమెయిల్స్ ఆల్ థింగ్స్ దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ డేటాబేస్. ఓకేనా? కొన్నిటిలో అదేంది కదా! రిలేషనల్ డేటాబేస్ ఉంటది. కొన్నిటిల్లో ఓ డేటాబేస్ ఉంటది. కొన్నిటిల్లో అదేంది కదా! ఏమంటారు దాన్ని? అన్‌స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో ఉన్నప్పుడు ఎక్స్ఎంఎల్ ఫార్మ్‌లో స్టోర్ అవుతూ ఉంటది. సో, ఎనీ ఫార్మ్ ఆఫ్ డేటా సో, మనం ఏం చేయాలంటే వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి. మనం ప్రొటెక్ట్ చేయకపోతే మనం ఏదో ఒక కంప్లెయింట్స్ మిస్ అవుతాం అన్నమాట. కంప్లెయింట్స్ మిస్ అయితే దాని రిలేటెడ్ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాలి. మనం అంటే మనం కాదు. మనం ఏ కంపెనీకి అయితే ఆడిట్ చేస్తాకెళ్తామో, ఆ కంపెనీ వాళ్ళు దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటది. సో, అది సో, డేటా రిలేటెడ్ అసెట్స్. నెక్స్ట్ నెట్వర్క్ అసెట్స్. ఇప్పుడు ఇయన్నీ డిఫాల్ట్‌గా మనకు అవసరం. హార్డ్‌వేర్ ఉండాలి. దానిపైన సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాల్ చేయాలి. వచ్చిన డేటాని మనం డేటాబేస్‌లో స్టోర్ చేయాలి. ఓకేనా. సో, ఇది మనకి యాక్చువల్ రెగ్యులర్‌గా మనకు ఉండాల్సిన పని. దీంతో పాటు మనకేమంటారంటే రిసోర్స్ అట్ల మీద పనిచేస్తా ఉంటది. అసలు ఈట్లన్నింట్లికంటే ముందు మన నెట్వర్క్ డిజైన్ చేసి అంటే ఎన్నిట్లికంటే ముందు మన నెట్వర్క్ డిజైన్ చేసి నథింగ్ బట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేసి దాని కాంపోనెంట్స్‌ని ఓకే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్ ఓకే. ఆహ్, ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్ అన్నిటిని అంటే మనకి సబ్‌నెట్ ఉంటది. లేదంటే రౌటర్ ఉంటది. స్విచ్ ఉంటది. ఓకేనా. లేదంటే ఇంకా సర్వర్ ఉంటది. సర్వర్ రూమ్‌కెళ్తే ఇంకా వాళ్ళ కాంపోనెంట్స్ ఉంటాయి. అయ్యెందుకు ఉపయోగపడతాయి మనకి? జనరల్‌గా మనకి కమ్యూనికేషన్ అంతా జరిగేది ఓఎస్ఐ లేయర్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటది సెక్యూరిటీలో. ఆ ఓఎస్ఐ లేయర్స్ కాన్సెప్ట్ మీదుగా మనకి ట్రాన్స్‌ఫర్ అంతా జరుగుతూ ఉంటది. సో, అంటే ఆ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఓకే. ఆ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యి డేటా ఎక్స్‌చేంజ్ జరగాలంటే ఈ నెట్వర్క్ అసెట్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఈ డేటా ఈ డేటా అసెట్స్ ఉన్నాయి. ఏం చేస్తాయి? డేటాను స్టోర్ చేసుకుంటాయి. లేకపోతే డేటాను ప్రాసెస్ చేస్తాయి. సాఫ్ట్‌వేర్ అసెట్స్ ఉన్నాయి. ఈ మోస్ట్‌లీ డేటాని డేటాబేస్‌లో స్టోర్ చేస్తే ఈటిలనేమో కస్టమ్ లాజిక్ ద్వారా ప్రాసెస్ చేస్తాయి. హార్డ్‌వేర్ అసెట్స్ ఉన్నాయి. హార్డ్‌వేర్ అసెట్స్ దేనికి? ఈ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ అసెట్స్ అన్నిట్లికి అదేంది కదా! బేసిక్ అంటే అదేంది కదా! అంటే ఈట్లన్నిట్లికి హార్ట్ ఉండాలి కదా! ఆ హార్ట్ లాంటిది హార్డ్‌వేర్ అసెట్స్ అన్నమాట. ఇయన్నీ మనకు యూజ్ చేయడానికి వాడతారు. అంటే నెట్వర్క్ అసెట్స్ ఏదైతే ఉన్నాయో ఈట్లన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి లేదంటే డేటా ట్రాన్స్‌మిషన్ జరగడానికి అదేంది కదా! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ది కాంపోనెంట్ దాని రిలేటెడ్ కాంపోనెంట్స్ విచ్ విల్ ఎనేబుల్ ద కమ్యూనికేషన్ అండ్ డేటా ఎక్స్చేంజింగ్ లైక్ రౌటర్స్ ఓకే. అండ్ వాటెవర్ ద ఆహ్, స్ స్ ఏమంటారు దాన్ని నెట్వర్క్ కాంపోనెంట్స్ ఓకే. నెట్వర్క్ కాంపోనెంట్స్ నెట్వర్క్ కాంపోనెంట్స్ అంటే మనకిది ఫిజికల్ కాంపోనెంట్స్‌లా కనపడతాయి. కానీ యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు ఫైర్‌వాల్ ఉందనుకోండి. ఫైర్‌వాల్ డివైస్ ఉంటది. దానిపైన దాని రిలేటెడ్ ఓఎస్ ఉంటది. దానిపైన మన రూల్స్ రూల్స్ అనేవి రాస్తాం. నథింగ్ బట్ చాలా మంది పాలిసీలు అంటారు. అలౌ చేయాలా? డినై చేయాలా? ఓకేనా. ఒక స్విచ్ ఉంది. అర్థమైంది కదా! ఇది ఓఎస్ఐ లేయర్‌లో ఏ లేయర్‌లో ఉంటది. ఓకేనా. ఒక రౌటర్ ఉంది. ఓఎస్ఐ లేయర్‌లో ఏ లేయర్‌లో ఉంటది. ఓకేనా. సో, ఆ లేయర్‌లో అసలు అది చేసే పనేంటి? అది ఏ విధంగా కంట్రోల్ డిఫైన్ చేస్తది? అంటే యాక్చువల్‌గా డేటా ట్రాన్స్‌మిషన్ జరిగేటప్పుడు డేటా డేటా సెక్యూర్డ్‌గా ఉంది అనటానికి సిఐఏ ట్రయాంగిల్ అని ఒక కాన్సెప్ట్ ఉంటది. ఓకేనా. సో, మనం ఫస్ట్ అది కూడా డిస్కస్ చేయాలి. సిఐఏ ట్రయాంగిల్ అనేది కంపల్సరీ డిస్కస్ చేసి లోపలికెళ్ళాలి మనం. ఓకేనా. ఇంకా ఇట్లన్నిటిని మేనేజ్ చేయడానికి హ్యూమన్ రిసోర్స్ ఉంటాడు. ఈ హ్యూమన్ రిసోర్స్ కూడా ద బిగ్గెస్ట్ థ్రెట్. ఓకేనా. బికాజ్ ఎనీ మిషన్స్ అండ్ సాఫ్ట్‌వేర్స్ అండ్ సంథింగ్ లైక్ దట్. బట్ ఇంటెన్షన్ ఆఫ్ ది హ్యూమన్ రిసోర్స్ ఇస్ ది మేజర్ ఫోకస్ అన్నమాట. ఓకే. సో, బట్ మేజర్ ఈ హ్యూమన్ రిసోర్స్ యొక్క
ఇంటెన్షన్ మనం కంట్రోల్ చేయడం కంటే కూడా ఈ వీటిల్లో ఉన్న ప్రతి దాన్ని మనం కంట్రోల్స్ ఎక్కువ డిఫైన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు జనరల్‌గా ఒక మెయిల్ ఉందనుకోండి. సో, ఇప్పుడు మనకొక ఆహ్, ఇప్పుడు నేను పని చేస్తున్నాను. యాస్ ఎ వర్కర్ యాస్ ఎ ఎంప్లాయీ కింద. సో, ఈ ఎంప్లాయీ నేను ఒక కాన్ఫిడెన్షియల్ డేటా వచ్చింది. ఈ కాన్ఫిడెన్షియల్ డేటాని నేను మెయిల్ ఫార్వర్డ్ చేసేసాననుకోండి. సో, అప్పుడు డేటా కాన్ఫిడెన్షియల్‌గా ఉండాల్సింది బయటికెళ్ళిపోద్ది. అందుకని ఏం చేస్తాం మనం? మన మెయిల్స్‌లో అదేను కదా! ఇప్పుడు మనకి మెయిల్ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ప్రూఫ్ పాయింట్ అని ఓకేనా. ప్రూఫ్ పాయింట్ అని ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. లేదంటే ఈమెయిల్ అంటే ఫిషింగ్ ఈమెయిల్ అనాలిసిస్ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయన్నమాట. సో, అది వాడి దాంట్లో మనం కంట్రోల్స్ డిఫైన్ చేస్తాం. అదేంగా లేదు కొంతమంది ఏం చేస్తాం మనం, సరే బయటికెలాగా మెయిల్ ఎళ్ళట్లేదు కాబట్టి నేనేం చేస్తానంటే ప్రింటర్‌లో ప్రింట్ తీసుకొని పట్టుకెళ్తాను. ఓకేనా. ప్రింటర్‌లో ప్రింట్ తీసుకొని పట్టుకెళ్తానంటే అర్థమైంది కదా! సో, అప్పుడేం చేస్తారు మామూలు ప్రింటర్ యాక్సెస్ ఎవరికి అదే ప్రింటర్ యాక్సెస్‌ని కూడా మనం ఫైర్‌వాల్‌లో మనం అర్థమైంది కదా! ఫైర్‌వాల్‌లో ఫిల్టర్ చేస్తాం. లేదా ఇంకో పార్ట్ ఏంటంటే మన ల్యాప్‌టాప్‌లో అర్థమైంది కదా! ఎండ్ పాయింట్ మేనేజ్‌మెంట్ ఉంటది కదా! ఈ ఎండ్ పాయింట్ మేనేజ్‌మెంట్‌లో కూడా అక్కడ మనం ఒక పాలిసీ రాసి ఓకేనా. అసలు మనకి ప్రింటరే కనెక్ట్ అవ్వనివ్వరు. అసలు మనకి యూఎస్‌బీలు యాక్టివేట్ అవ్వవు. ఇప్పుడున్న రోజుల్లో బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటంటే ఇప్పుడు ఎండిఎం అంటే మొబైల్ డివైస్ మేనేజ్‌మెంట్ ఓకేనా. మొబైల్ అప్లికేషన్ మేనేజ్‌మెంట్ మీద బాగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో అందరూ అర్థమైంది కదా! హైబ్రిడ్ చేస్తున్నారు జాబ్స్. ఇప్పుడేం చేస్తారంటే యాక్సెస్ వాళ్ళకి మొబైల్‌లో కూడా ఇస్తున్నారు. వాళ్ళ ల్యాప్‌టాప్ కూడా ఇంటికెళ్ళిన తర్వాత కనెక్ట్ అవుతున్నారు. ఓకేనా. సో, ఆల్రెడీ మన ల్యాప్‌టాప్‌లో బిట్ లాకర్ ఎనేబుల్ చేసి ఉంటది. ఓకేనా. బిట్ లాకర్ ఎనేబుల్ చేసి ఉంటది. ఇప్పుడు వాళ్ళు మన కంపెనీ మొబైల్ మనం వాడతాం అనుకోండి. లేదా మన మొబైల్‌లో ఓకేనా. అవుట్‌లుక్‌ని ఇన్‌స్టాల్ చేసాము. ఓకేనా. అవుట్‌లుక్ ఇన్‌స్టాల్ చేసి మన మొబైల్‌లో కూడా యాక్సెస్ చేయగలుగుతాం. ఏది? కంపెనీ యొక్క డేటాని. ఇప్పుడు బై మిస్టేక్ మన మొబైల్ పోయిందనుకోండి. అర్థమైంది కదా! లేదంటే మన ల్యాప్‌టాప్ పోయింది. మన మొబైల్ పోయినా, మన ల్యాప్‌టాప్ పోయినా దెన్ మనం ఏం చేస్తారు? ఇమ్మీడియేట్‌గా వైఫ్ ఆఫ్ అయిపోయేటట్టు చూసుకుంటారనమాట. ఓకేనా. ఇమ్మీడియేట్‌గా వైఫ్ ఆఫ్. ఓకేనా. మొత్తం డేటా మొత్తం వైప్ అయిపోయేటట్టు. ఓకేనా. మనం ఇప్పుడు మొబైల్‌లో స్క్రీన్ షాట్లు తీస్తారు. లేదంటే అదేంది ప్రింట్ స్క్రీన్ వాడటాలు. ఓకేనా. అలాంటియన్నీ ఆటోమేటిక్‌గా డిజేబుల్ చేసి పెడతారు. ఇంకొక మెథడ్ అయితే ఉందిలే. ఒక మొబైల్ కింద పెట్టి పైనుంచి ఇంకో మొబైల్‌తో స్క్రీన్ షాట్ తీయొచ్చులే గాని బట్ వాళ్ళు ఎంతవరకైతే కంట్రోల్ చేయగలరో మాక్సిమం అంతవరకు కంట్రోల్స్ డిఫైన్ చేసి పెడతారనమాట. మనం ఏం చేస్తామంటే ఇయన్నీ చేసిన తర్వాత ఇయన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేయడానికెళ్తాము. మనం ఒక కంపెనీకెళ్ళాము. అక్కడ 4, 5 కంట్రోల్స్ ఎక్కువ తెలుసుకున్నాం మనం. తెలుసుకున్న కంట్రోల్స్ ఓకేనా. ఇప్పుడు మనం ఏదైనా కొత్త కంపెనీ ఇంకో కంపెనీకెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర అలాంటి కంట్రోల్స్ లేకపోతే అదేంది కదా! మీరు ఈ కంట్రోల్స్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి అని ఒక సలహా ఇస్తామనమాట. ఈ కంట్రోల్స్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి. ఈ కంట్రోల్స్‌లో ఈ ఇండికేటర్స్ ఉంటాయి. అంటే ఇది ఇక్కడ రిస్క్ ఉంది. ఇండికేటర్స్ ఆఫ్ కాంప్రమైజ్ అని సెక్యూరిటీలోకి పోకూడదు. సో, అంటే ఇక్కడ రిస్క్ ఉంది కాబట్టి దీన్ని మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయండి అని చెప్తామనమాట. ఓకేనా. సో, ఇదన్నీ కూడా మనకి అదేంది కదా! అంటే ఇయన్నీ చేయడానికి అదేంది కదా! గవర్నెన్స్ టీమ్ ఉంటది. ఇయన్నీ చేయడానికి. యాక్చువల్ సెక్యూరిటీ టీమ్స్ ఉంటాయి. అదేంది కదా! అప్లికేషన్ రిలేటెడ్ టీమ్స్ ఉంటాయి. డేటాబేస్ టీమ్స్ ఉంటాయి. అదేంది కదా! నెట్వర్క్ టీమ్స్ ఉంటాయి. ఓకేనా. ఈళ్ళందరూ వాళ్ళు జాబులు చేస్తా ఉంటారు. మనము కంప్లయన్సోళ్ళు గనక ఫస్ట్ కంప్లయన్సోళ్ళు వాళ్ళ కంప్లయన్స్‌ని వెరిఫై చేస్తారు. వాళ్ళు ఎవ్రీ మంత్ వెరిఫై చేసుకుంటా ఉంటారు. నిజంగా చెప్పాలంటే. మనం 6 నెలలకో, 1 ఇయర్‌కో డిపెండ్స్ అపాన్ ది ఫ్రీక్వెన్సీ డిఫైన్డ్ విత్ దెమ్. ఓకే. మనం వెళ్లి దాన్ని ఆడిట్ చేస్తాం అన్నమాట. ఓకే. సో, ఇది జనరల్‌గా ఐటీ అసెట్స్ అంటే మనకు కంపల్సరీ మన ప్రాసెస్‌లన్నీ ఈట్లి చుట్టూరునే తిరుగుతూ ఉంటాయి. ఇయన్నీ యాక్చువల్‌గా మనకు గుర్తున్నంత వరకు రాసాము. ఓకే. ఇంకా ప్రతీదీ మనకి ఎర్లీ కొలది ప్రతీదీ మనకి మ్యాటరే. ఓకే. సో, ఇది ఐటీ అసెట్స్ అంటే. ఓకేనా. ఇందాక సార్ జనరల్లీ చెప్పండి. మనది వర్క్ ఏముండొచ్చంటారు సార్? యాహ్! అది క్వెషన్. ఓకే. మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది నెక్స్ట్ క్వెషన్ అంతే కదా? రైట్. యెస్ ఓకే. సార్. అసలు అంటే మనకు ఇవన్నీ ఐడియా ఉండాలా? ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అసెట్స్ గాని, హార్డ్‌వేర్ అసెట్స్ గాని, డేటా ఇన్ఫర్మేషన్ మీరు చెప్పారు. ఇవన్నీ మనకు ఐడియా ఉండాలంటారా మ్యాన్‌మేడ్‌లో? అయన్నీ ఐడియా ఉండాలి. ఉండాలా అని అడుగుతున్నారు. అంతే కదా? అవును సార్. అవును. యాక్చువల్‌గా ఏంటంటే ఓకేనా. బేసిక్‌గా అయన్నీ ఐడియా ఉంటే ఇంకా బెటర్. అంటే బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాకు సెక్యూరిటీలో బాగా అవేర్‌నెస్ ఉంది. సో, నాకు సెక్యూరిటీలో అవేర్‌నెస్ ఉంది కాబట్టి సెక్యూరిటీ ప్రాసెస్ నాకు ఐడియా ఉంటది కాబట్టి ఆటోమేటిక్‌గా నేను అంటే వాళ్ళ దగ్గరికెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి అంటే మా ప్రాసెస్ ఇదని ఆళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయకముందే నాకొక ఐడియా ఉంటది. ఓకేనా.
లేదు. మనం ఇప్పుడు బేసిక్‌గా నేనసలు ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచే రాలేదు. ఓకేనా. నేనేదో ప్రాసెస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాననుకో. దెన్ మనకి బేసిక్‌గా ఏంటంటే మనం ఇప్పుడున్నాం కదా! ఇప్పుడు మేము ఒక ఐటీ రిలేటెడ్ ప్రాసెస్‌లో చాలా వరకు ఉన్న ప్రాసెస్‌లు అర్థమైంది కదా! ఉన్న ప్రాసెస్‌లు మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఓకేనా. మనం ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. కొంచెం అటు ఇటుగా అర్థమైంది కదా! అలాంటి ప్రాసెస్‌ల రిలేటెడ్ కంట్రోల్సే అర్థమైంది కదా! ఎస్టాబ్లిష్ చేస్తాం. మీకు ఫస్ట్ చాలా మందికొచ్చే క్వెషన్ ఏంటంటే, అది కాదన్నా ఇప్పుడు మనకి అంటే ఇన్నే కంట్రోల్స్ ఉంటాయి. ఈ కంట్రోల్స్ మీద మనం వర్క్ చేస్తామని మనకేంటి గ్యారంటీ? అర్థమైంది కదా! అని మనకొక క్వెషన్ వస్తదనమాట. ఓకేనా. జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు మన ప్రతి కంప్లెయన్స్ ప్రతి స్టాండర్డ్ వాటెవర్ ఇట్ మే బి వాళ్ళు కంట్రోల్స్‌ని డిఫైన్ చేశారు. అర్థమైంది కదా! కంట్రోల్స్‌ని లేకపోతే దాని రిలేటెడ్ ప్రాసెస్‌ని డిఫైన్ చేశారు. ఇప్పుడు సపోజ్ ఐఎస్ఓ 27001 ఉంది. ఇదివరకు 2013 వెర్షన్‌లో రన్ చేసేవారు. ఇప్పుడు 2022 వెర్షన్‌లో రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు 2013 వెర్షన్‌లో వాళ్ళ దగ్గర దగ్గర 103 కంట్రోల్స్ ఉండేయి. 113 కంట్రోల్స్. ఓకేనా. సో, ఇప్పుడున్న రోజుల్లో దాన్ని ఏం చేశారంటే 94 కంట్రోల్స్ దాకా డిఫైన్ చేశారు. ఓకేనా. 94 కౌంట్ ఉంటది మన దగ్గర. దాని పేరు అర్థమైంది కదా! కొంచెం మార్చి ఉంటదనమాట. అంటే ఒక కంట్రోలు ఏ ప్రాసెస్‌లో వస్తది. ఈ ప్రాసెస్‌లో ఏ కంట్రోలు, ఈ కంట్రోల్‌కి నేను ఏ కంట్రోల్ అట్రిబ్యూట్స్ వెరిఫై చేయాలి అనేది నేను చెప్తాను. ఓకేనా. సో, అందుకని ఇప్పుడు సపోజ్ నేనొక సింపుల్ ఎగ్జాంపుల్ ఉంది. ఓకేనా. అంటే అదేంటంటే యాక్చువల్ సపోజ్ ఇప్పుడు ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ అనేది అందరికీ తెలుసు జనరల్‌గా. అంటే నాకొక ఇన్సిడెంట్ వచ్చింది. అంటే నాకిప్పుడు ఏమైంది నాకు నెట్ కనెక్ట్ అవ్వట్లేదు. నేనేం చేస్తాను ఎయిర్‌టెల్ ఫోన్ చేస్తాను. ఓకేనా. దాన్నే కొంతమంది సర్వీస్ టికెట్ అంటారు. మామూలుగా మన లాంగ్వేజ్‌లో అయితే ఇన్సిడెంట్ రిక్వెస్ట్ అంటారు. అంటే నాకొక ఇన్సిడెంట్ జరిగింది. నాకు సర్వీస్ డిసరప్షన్ జరిగింది. సో, నేను టికెట్ రైజ్ చేశాను ఆడికి. టికెట్ రైజ్ చేసి వాళ్ళేం చేస్తారు దాన్ని రిజాల్వ్ చేయాలి. కానీ దీంట్లో మేజర్ ఫోకస్ ఎక్కడుంటది నాకు? సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ ప్రకారం నాకు వాడు 4 అవర్స్‌లో రిజాల్వ్ చేయాలా? 8 అవర్స్‌లో రిజాల్వ్ చేయాలా? అసలు నాకు ఎప్పుడెప్పుడు అప్డేట్ ఇవ్వాలి? ఇది ప్రాసెస్ ఇన్సిడెంట్‌కి సంబంధించి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ప్రాసెస్‌ని నేను సెక్యూరిటీలో వాడినా అలాగే వాడతాను. నేనిప్పుడు టెలికామోళ్ళకి వాడినా అలాగే వాడతాను. లేదు నేను బ్యాంకోళ్ళకి వాడినా అలాగే వాడతాను. ఓకేనా. సో, ఇలాగ మనం ప్రాసెస్‌లు అర్థమైంది గదా! ఏయైతే ప్రాసెస్‌లు ఉన్నాయో ఒక్కో ప్రాసెస్‌లో మల్టిపుల్ కంట్రోల్స్ ఉంటాయి మళ్ళీ. ఓకేనా. సో, ఆ కంట్రోల్స్‌ని మనం చెప్తాం అన్నమాట. ప్రాసెస్ ఏంటి? దాని కంట్రోల్స్ ఏంటి? ఆ కంట్రోల్స్ మనం అర్థమైంది కాదు. ఎలా టెస్ట్ చేయాలి? ఓకే. అనేది మనం చెప్తాం అన్నమాట. ఓకేనా. సో, ఇది ఆహ్, ఆహ్, మనకి ప్రాసెస్‌లు ఐడియా ఉండదు. ఎవరికి? నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినోళ్ళకి. ఇప్పుడు సెక్యూరిటీ కాన్సెప్ట్‌లు నేను డెవలపర్‌ననుకోండి సపోజ్. నాకు సెక్యూరిటీ కాన్సెప్ట్‌లు ఎందుకు తెలియదు కదా! సో, అందుకే మేమేం చెప్తానంటే యాక్చువల్‌గా అర్థమైంది కదా! ప్రాసెస్‌లేంటి? డివైజెస్ దగ్గరుండి ప్రాసెస్‌లేంటి? దాని కంట్రోల్స్ ఏంటి? అయన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు మన వర్క్ ఏంటి? అర్థమైంది కదా! మన వర్క్ ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఎళ్ళగానే అర్థమైంది కదా! వాళ్ళ దగ్గర అర్థమైంది కదా! పాలిసీస్ అండ్ ప్రొసీజర్ డాక్యుమెంట్స్ అని ఉంటాయన్నమాట. ఓకే. పాలిసీస్ అండ్ ప్రొసీజర్ డాక్యుమెంట్. ప్రొసీజర్ డాక్యుమెంట్స్. పాలిసీస్ అండ్ ప్రొసీజర్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓకేనా? గైస్ ఒక్క నిమిషం ఎమర్జెన్సీ కాల్ ఉంది. యాహ్! ఓకే. సో, మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌లో ఓకేనా. ఫస్ట్ ఓకేనా. మనం ఏం చేయాలి? ఆడిటింగ్ చేయాలి. ఆడిటింగ్ చేయాలంటే నాకేముండాలి? ఆడిటింగ్ చేయాలంటే నాకు ఫస్ట్ ప్రొసీజర్ తెలియాలి. అంటే నేను ఏం చేయాలనేది తెలియాలి. ఓకేనా. సో, నాకు ఫస్ట్ ప్రొసీజర్ తెలియాలి. దాని తర్వాత దాని రిలేటెడ్ ఎవిడెన్స్‌లు తెచ్చుకోవాలి. దాని తర్వాత టెస్టింగ్ ప్రొసీజర్ తెలియాలి. ఓకేనా. టెస్టింగ్ తెలియాలి. దాని తర్వాత
రిపోర్ట్ రాయడం రావాలి. మన పనులు ఏంటంటే ఇవి ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఏంటి అదేంది కదా, ఫస్ట్ నాకు అసెట్స్ తెలియాలి. దీన్నే సిస్టమ్ డిస్క్రిప్షన్ అంటారు. సిస్టమ్ అంటే మన ల్యాప్టాప్ కాదు, ఆర్గనైజేషన్ యొక్క సిస్టమ్. ఓకేనా. సో ఫస్ట్ నాకు ఈ సిస్టమ్ డిస్క్రిప్షన్ తెలియాలి. అంటే సిస్టమ్ అంటే నేను దేన్ని అంటే నాకు ఇన్ స్కోప్లో ఉన్న ఏంటి, అవుట్ ఆఫ్ ది స్కోప్లో ఉన్న ఏంటి, ఫస్ట్ అదే సిస్టమ్ డిస్క్రిప్షన్ అంటారనమాట. అంటే మనకి ఏమేమి సాఫ్ట్వేర్లు ఉన్నాయి, ఏమేమి హార్డ్వేర్లు ఉన్నాయి, లేదంటే ఏమేమి డేటాబేస్లు ఉన్నాయి, లేదంటే ఏమేమి ప్రాసెస్లు ఉన్నాయి, దాంట్లో ఏమేమి కంట్రోల్స్ తీసుకుంటున్నాము, ఇప్పుడు ఫిజికల్ కంట్రోల్స్ ఎక్కడ తీసుకుంటున్నాము. సో అవన్నీ మనకి సిస్టమ్ డిస్క్రిప్షన్లో ఇస్తారు వాళ్ళు. సో మనకి ఆ పరంగా మనకి లిస్ట్ వస్తుంది. ఓకేనా. మీరు ఈ ఈ 42 కంట్రోల్స్ని టెస్ట్ చేయాలి. కంట్రోల్ 1 ఇది, కంట్రోల్ 2 ఇది, కంట్రోల్ 3 ఇది, కంట్రోల్ 4 ఇది, కంట్రోల్ 5 ఇది. మనకి అవుట్ స్కోప్లో ఉన్న లిస్ట్ కూడా ఉంటుంది మన దగ్గర. ఓకేనా. ఫస్ట్ మనకి ఏమిస్తారు, మీరు ఏమేమి ఆడిటింగ్ చేయాలనే దాని రిలేటెడ్ కంట్రోల్, అదే ఏం కంట్రోల్స్ అని లిస్ట్ ఇచ్చేస్తారు నాకు. లిస్ట్ ఇచ్చారు, బాగానే ఉంది. ఓకేనా. దాన్ని నేను టెస్ట్ చేయాలంటే అసలు ప్రొసీజర్ ఏంటి, ఫస్ట్ అసలు ఇదేంటి, అసలు ఇది దేనికి సంబంధించింది, ఈ దేనికి సంబంధించింది మీరు అంటే ఏం డిఫైన్ అయి ఉంటుంది అని నాకు తెలియాలి. అందుకే మనకి ఎలాగైనా వాళ్ళు ఏం చేస్తారంటే పాలసీస్ డిఫైన్ అయి ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. పాలసీ డిఫైన్ అయి ఉండాలి. అసలు అది జనరల్గా ఈ కంట్రోల్ రాయడానికంటే ముందు దాని యాక్చువల్ ప్రాసెస్ ఏంటి, ఆ పాలసీస్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, అదేంది కదా, దాని పాలసీస్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి. ఓకేనా. పాలసీస్ అండ్ ప్రొసీజర్ డాక్యుమెంట్స్ అంటారు, అంటే పిఎన్పి డాక్యుమెంట్స్ అంటారు అనమాట. ప్రతిదానికి మనం ఫస్ట్ వెళ్ళగానే ఏం చేస్తాం, ఏమేమి ఇన్ స్కోప్లో ఉన్నాయి, ఏమేమి అవుట్ స్కోప్లో ఉన్నాయి, ఒక్కో ప్రాసెస్కి ఏమేమి కంట్రోల్స్ ఇన్ స్కోప్లో ఉన్నాయి, ఒక్కో ప్రాసెస్కి ఏమేమి కంట్రోల్స్ అవుట్ స్కోప్లో ఉన్నాయని తెలుసుకుంటాం ఫస్ట్. అంటే మనకి ఆ లిస్ట్ ఫస్ట్ ఆ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఆ ప్రొసీజర్ ఏంటో చూస్తాం. అంటే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో ఉంటుంది అది. కానీ జనరల్గా ఆ డాక్యుమెంట్ చిన్నదే ఉండదు. అది సారీ సార్, అది స్కోప్ ఆఫ్ సార్ చెప్పండి. ఇది స్కోప్ ఆఫ్ స్కోప్ ఉంటుంది. ఇన్ స్కోప్ అండ్ అవుట్ స్కోప్ కూడా అంటే ఆ డాక్యుమెంట్ అనేది మన స్కోప్ ఆఫ్ వర్క్ అంటారా సార్? ఈ డాక్యుమెంట్ మనకి స్కోప్ ఆఫ్ వర్క్ అంతేనా మీరు చెప్పేది? స్కోప్ ఆఫ్ వర్క్ అని అడుగుతున్నారు అంతేనా? రైట్, కంపల్సరీ. సిస్టమ్ డిస్క్రిప్షన్ అంటే వాళ్ళ దృష్టిలో, ఓకేనా, సిస్టమ్ డిస్క్రిప్షన్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మనం ఏది ఇన్ స్కోప్లో ఉండాలి, ఏది అవుట్ స్కోప్లో ఉండాలని చెప్తారు. మీకు ఒక రిపోర్ట్ చూపిస్తాను, ఉండండి ఒక నిమిషం. డాక్యుమెంట్స్, ఓకే. ఇందులో ఇంటిగ్రిటీ సాఫ్ట్ టు టైప్ టు రిపోర్ట్. ఓకేనా. ఇది జస్ట్ చూడండి, అదేంది కదా. సో జనరల్గా అదేంది కదా, ఇది మనం ఫైనల్గా రాసేది. ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ ఏం చేస్తాడంటే కంపెనీ వాడి గురించి ఒక డిస్క్రిప్షన్ ఇస్తాడు మనకి. అంటే ఈ రిపోర్ట్లో ఏముంటుందంటే ఇది ఆడిటింగ్ రిపోర్ట్. ఓకేనా. ఈ ఆడిటింగ్ రిపోర్ట్లో కంపెనీ వాడు మా కంపెనీ ఏముంటుందని పలానా కంప్లైన్స్కి అబాయిడ్ అయి ఉంది అని వాడు ఒకటి సంతకం పెట్టిస్తాడు, మనకి సంతకం పెడతాడు. దాని తర్వాత మనం ఆడిటింగ్ చేసిన తర్వాత మనం అంటే మన దగ్గర మనకి సైన్ ఉండదు, మనం అంతా టెస్టింగ్ అంతా చేసి రిపోర్ట్ రెడీ చేసి ఇస్తాము, మన మేనేజర్ సంతకం పెట్టిస్తాడు అనమాట. ఓకేనా. సో సంథింగ్ లైక్ ఇలాగనమాట. ఓకేనా. ఏది వీడు సంతకం పెట్టించాడు. ఇది ఎప్పుడు ఫైనల్, ఈ ముక్క దాని కదా, ఇదంతా ఎప్పుడు పెడతామంటే అంత అయిపోయిన తర్వాత మనం సంతకం పెట్టాం అనమాట. ఓకే. ఇది మన ఆడిటర్, సర్వీస్ ఆడిటర్ అంటారు. సర్వీస్ ఆడిటర్ సైన్ చేసి ఇచ్చాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టెస్ట్ చేయాలి కదా. టెస్ట్ చేయాలంటే నాకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఏంటంటే నాకు సిస్టమ్ డిస్క్రిప్షన్ కావాలి. ఓకేనా. ఇది చూసారు కదా. ఓకేనా. ఏంటది, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇన్ స్కోప్. అదేంది కదా, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇన్ స్కోప్. ఇందులో ఏంటి, అదేంది కదా, సర్వీసెస్ ఏమున్నాయి, ప్రొడక్షన్స్ ఏముంది. ఓకేనా. ఇన్ స్కోప్ అండ్ అవుట్ స్కోప్ అంటే ఇన్ స్కోప్ అండ్ అవుట్ స్కోప్ అంటే ఏంటి, అంటే కంప్లీట్లీ నేను అసలు అది కదండి. ఇన్ స్కోప్ అంటే ఓకే, పర్లేదండి. అది ఇన్ స్కోప్ అంటే ఏంటంటే మనము ఆడిటింగ్ చేయాల్సిన స్కోప్. అవుట్ స్కోప్ అంటే మనం ఆడిటింగ్ చేయాల్సిన అవసరం లేని స్కోప్. ఓకేనా. అది ఎవరు ఇస్తారండి లిస్ట్? అది కంపల్సరీ మనకి ఆర్గనైజేషన్ ఇవ్వాలి. ఓకే.
ఇప్పుడు ఆర్గనైజేషన్ మనం మనం జాయిన్ అయినామని వాళ్ళ డిస్క్రిప్షన్ ఒకటి ఇస్తారు. డిస్క్రిప్షన్ ఇచ్చేసి దాంట్లో ఇన్ స్కోప్ ఒకటి, అవుట్ స్కోప్ ఒకటి ఉంటుంది. ఆ ఇన్ స్కోప్ లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం టెస్ట్ చేయాలి. అంతేనా సార్? ఇన్స్కోప్లో ఏదైతే ఉందో వాటి మీద బాగా ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసి చెప్తానండి, అర్థమైంది కదా. ఫోకస్ చేసి మన ప్రొసీజర్ తెలుసుకొని ఆ ప్రొసీజర్‌లో టెస్టింగ్ చేయాలి. ఎలా టెస్ట్ చేయాలో చెప్తారు. ఒకసారి టెస్ట్ చేయాలంటే నేను దాన్ని ఏం చేయాలి? దాని రిలేటెడ్ ఎవిడెన్స్‌లు తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా. దాని రిలేటెడ్ ఎవిడెన్స్ తెచ్చుకొని దాన్ని టెస్ట్ చేసి దాని టెస్ట్ రిజల్ట్స్‌ని పబ్లిష్ చేస్తాం. ఓకేనా. అంటే ఓకే. మనం అవుట్ ఇదంతా స్కోప్ అసలు టెస్ట్ చేయమండి సార్? అవుట్ స్కోప్ టెస్ట్ చేయము అసలు. ఎందుకంటే అవుట్ స్కోప్ అలాంటి కదా. అంటే ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ ఇంటెన్షనల్‌గా కొన్ని హైడ్ చేయొచ్చు కదా అలాంటప్పుడు. అదే అండి. అది కంపల్సరీ జరుగుతది. సో, బేసిక్ ఏంటంటే వాళ్ళు ఇన్‌స్కోపు అంటే పలానాదంతా ఇన్‌స్కోప్‌లో ఉంది. అర్థమైంది కదా. పలానాదంతా ఇన్‌స్కోప్‌లో ఉందనేది మనకు చెప్తారు కదా. ఇప్పుడు జనరల్‌గా హైడ్ చేస్తారు కదండీ. ఇప్పుడు నంబర్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. ఓకే. ఆర్గనైజేషన్ యొక్క అసెట్స్ ఉంటాయి కదా. ఈ ఆర్గనైజేషన్ యొక్క అసెట్స్‌ని ఓకేనా. మనం వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి తీసుకుంటాం మనం. హుహు. ఓకేనా. అప్పుడు మనకి అంటే దాని స్క్రీన్‌షాట్ తీసుకుంటాం. నంబర్ ఆఫ్ అసెట్స్ ఏంటి? సో, వాళ్ళు కొంతమంది ఏం చెప్పారు, నా దగ్గర ఒక 42,000 అసెట్స్ ఉన్నాయనుకోండి. ఓకే. నేనేం చెప్పాను, నాకు కొన్నింటిలో కొంచెం కిరికిరి చేస్తాననుకోండి. అప్పుడు నేనేం చేస్తాను, ఒక 30,000 అసెట్స్ మాత్రం వాళ్ళకి చూపిస్తానన్నమాట. ఓకేనా. ఓకే. దెన్ వాళ్ళు సర్టిఫికేషన్ ఎలా ఇస్తారంటే, ఫస్ట్ ఆ స్క్రీన్‌షాట్ మ్యాచ్ అవ్వట్లేదని ఇస్తారు. లేదు, అసలు మనకు ఫస్ట్ స్క్రీన్‌షాటే తెలీదసలు మనకి. అంటే 45 ఉన్నట్టు కూడా మనకు తెలియనివ్వలేదు ఆళ్ళు. ఓకే. దెన్ మనం రాస్తాం అన్నమాట. వీళ్ళ దగ్గరున్న ఈ 30,000 అసెట్స్‌ని మాత్రమే మేము ఆడిటింగ్ చేశాము. ఓకే. అంతే. 30,000 అసెట్స్ మాత్రం ఆడిటింగ్ చేశాను. ఇప్పుడు ఈ 30,000 అసెట్స్‌ని ఆడిటింగ్ చేసినట్టుగా చేశాం గదా. ఆ రిపోర్ట్ రాసిచ్చేసాం మనం. ఓకే. ఫస్ట్ మనకు ఆడిటింగ్ ఎలా స్టార్ట్ అవుతదంటే, ఇది ఆడిట్ చేసిచ్చాం కదా. 30,000 అసెట్స్ అనేది అక్కడ అయింది. అక్కడ గుర్తుపెట్టుకోండి. ఆహా! ఇప్పుడు బేసిక్ ఏంటి నాకు, సపోజ్ నాకు ఫోర్డ్ అనే కంపెనీ ఉంది. ఓకే. వాడి ఐటీ అసెట్స్ ఆడు మెయింటైన్ చేయడు. వాడేం చేస్తాడు, సపోజ్ క్యాప్‌జెమినీ అనే కంపెనీకి ఇచ్చాడు. క్యాప్‌జెమినీ అనే కంపెనీకి నా ఐటీ అంతా మీరు చూడండి. నేను మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. నేను మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేస్తానని చెప్తాడాడు. సో, వీడేం చేస్తాడు, ఎవడు క్యాప్‌జెమినీ వాడికిచ్చాడు. క్యాప్‌జెమినీ వాడు ఏంటంటే ఐటీ సర్వీసెస్‌లో ఎక్స్‌పర్ట్ కాబట్టి హ్మ్. ఫోర్డోడ్ ఐటీ అసెట్స్ అన్నీ క్యాప్‌జెమినీ వాడు మెయింటైన్ చేస్తున్నాడు అనుకోండి. ఓకేనా. ఓకే. ఇదొకసారి నేను రాసి మరీ చెప్తాను. ఇది కొంచెం పేషెన్స్‌గా వినండి. ఎందుకంటే నా మొత్తం క్లాస్ అంతా దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఓకేనా. మనకేముంది ఫోర్డ్. ఓకే. దాని తర్వాత ఏముంది క్యాప్‌జెమినీ ఉంది. ఓకేనా. క్యాప్‌జెమినీ. క్యాప్‌జెమినీ. ఓకేనా. ఇప్పుడు ఈడు సర్వీస్ ఇస్తున్నాడు అంతేనా. ఫోర్డ్ అనేవాడు ఆటోమొబైలోడు. ఓకేనా. ఫోర్డ్ అనేవాడు ఒక ఆటోమొబైల్. ఓకేనా. ఫోర్డ్. ఈడెవడో ఒక జర్మన్ ఆటోమొబైలోడు. ఓకేనా. ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఈడు రైట్‌గా ఐటీ సర్వీసెస్ ఇస్తాడు. ఓకేనా. ఐటీ సర్వీసెస్ ఇస్తాడు. ఓకేనా. సో, వీడు ఏం చేస్తున్నాడు, క్యాప్‌జెమినీ వాడు ఫోర్డోడికి సర్వీస్ ఇస్తున్నాడు. అందుకని ఈయన్నేమంటారు, సర్వీస్ ప్రొవైడర్ అంటారు. ఓకేనా. వీడినేమంటారు, సర్వీస్ ప్రొవైడర్ అంటారు. సర్వీస్ ప్రొవైడర్ అంటారు. ఓకేనా. వీడినేమంటారు, సర్వీస్ రిసీవర్ అంటారు. ఓకేనా. సర్వీస్ రిసీవర్. అంటే అలాంటియన్నీ ఈజీగా బయటపడతాయండి. అది పెద్ద అసలు అంత కంపల్సరీ పెట్టేస్తరు దాన్ని. సర్వీస్ రిసీవర్ అంటారు. ఇప్పుడు ఈడేమన్నాడు నాకు, ఇప్పుడు నేనెవడిని, నేను ఒక ఇండిపెండెంట్ ఆడిటర్‌ని. ఓకేనా. ఇండిపెండెంట్ ఈ వర్డ్ కంపల్సరీ వాడతాను నేను. ఇండిపెండెంట్ ఆడిటర్. ఓకే. ఆడిటర్‌ని. నేను ఒక ఇండిపెండెంట్ ఆడిటర్. జనరల్‌గా మనల్ని ఏమంటారంటే సర్వీస్ ఆడిటర్స్ అంటారు. ఓకేనా. సర్వీస్ ఆడిటర్ అంటారు. ఓకేనా. సరే. ఓకేనా. సర్వీస్ ఆడిటర్ అంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఫోర్డోర్ దగ్గరికి ఎక్స్టర్నల్ ఆడిటర్స్ వచ్చారు. ఫోర్డోర్ దగ్గరికి అర్థమైంది కదా. ఇప్పుడు మనోడిది స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. అండ్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇయన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈళ్ళు కంపల్సరీ కంప్లెయింట్స్ ఫాలో అవుతున్నారో లేదో వెరిఫై చేయడానికి ఒక ఎవరొస్తారు, మన ఎక్స్టర్నల్ ఆడిటర్ వస్తారు. ఓకేనా. ఒక్క నిమిషం కాల్ మళ్ళీ వస్తుంది. ఆహా!
రైట్. సారీ. ఓకేనా. సో వీడి దగ్గరికి అంటే వీడి కదా ఒరిజినల్ కంపెనీ, దీన్ని యూజర్ ఎంటిటీ అని కూడా అంటారు. ఈ పదాలన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. యూజర్ ఎంటిటీ అంటే కస్టమర్ డైరెక్ట్గా పే చేసి వీడు ఫస్ట్. సో ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అంటే ఇప్పుడు ఇలా ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక ఇన్వెస్టర్ అండి. నేను ఇన్వెస్టర్ని, నేను ఫోర్డ్లో షేర్లు కొనాలనుకుంటున్నాను. ఫోర్డ్లో షేర్లు కొనాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఇది రియలా కాదా అనేది వెరిఫై చేయాలి. అంటే రియల్ అంటే ఓకే, వీడి బ్యాలెన్స్ షీట్ కరెక్టా కాదా, లేదంటే వీడి దగ్గర ఉన్న డేటా థెఫ్ట్ ఏం లేదు. సో అన్నీ నేను వెరిఫై చేసుకోవాలి ఇన్వెస్టర్ కింద. నేను వెరిఫై చేయను. నేనేం చేస్తాను, కంప్లైన్స్ ఫాలో అవుతుందో లేదో వెరిఫై చేసుకుంటాను. సో మనోడు పలానా కంప్లైన్స్ ఫాలో అవుతున్నాడు కాబట్టి ఓకే, ట్రస్టెడ్ సర్వీస్. ఓకేనా. సో జనరల్గా ఏం చేస్తారు, కంప్లైంట్స్ ఫాలో అవుతుందో లేదో వెరిఫై చేయడానికి కంప్లైంట్స్ వాళ్ళు వస్తారు. ఎక్కడ ఎక్స్టర్నల్ కంప్లైంట్స్, నథింగ్ బట్ మనం ఏమంటాం, ఎక్స్టర్నల్ ఆడిటర్ వస్తాడు వీడి దగ్గరికి. వచ్చి ఫస్ట్ వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెరిఫై చేస్తాడు ఎవడైనా సరే. ఈ సిఏలు వస్తారు కదా, ఈ సిఏ చార్టెడ్ అకౌంట్స్లో అంటారు, అదేంది కదా. వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర ఏం చేస్తారు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లన్నీ వెరిఫై చేస్తారు. నథింగ్ బట్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఫైనాన్షియల్ రికన్సిలేషన్ అన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఇదంతా ఓకే, మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంతా బాగానే ఉంది, కానీ మాకు ఐటీ రిలేటెడ్ సర్వీసెస్ మీరు ఉన్నారు కదా, మీరు ఒక ఎస్ఏపి మీరు ఎస్ఏపి సిస్టమ్స్ వాడుతున్నారు కదా, లేదంటే మీరు ఐటీ నెట్వర్క్ కనెక్ట్ అవుతున్నారు కదా, మరి దాన్ని కూడా మేము ఆడిటింగ్ చేస్తాము, అవి మాకు చూపించండి అని అడుగుతారు. ఓకేనా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఫోర్డోడు ఇది నా దగ్గర లేదు ఈ సర్వీసు, నేను ఆల్రెడీ క్యాప్జెమినీ వాడికి అవుట్సోర్స్ చేశాను. అదేంది కదా. మీకు కావలిస్తే క్యాప్జెమినీ వాడి దగ్గర నుంచి నేను కంప్లైన్స్ ఫాలో అవుతున్నట్టు, అంటే ఏంటది, ఆడిటింగ్ చేసిన రిపోర్ట్ని, సాక్స్ రిపోర్ట్ అను, ఐఎస్ఓ రిపోర్ట్ అను, PCDSS రిపోర్ట్ అను, ఈ రిపోర్ట్లు మీకు ఇస్తాను, మీరు వెరిఫై చేసుకోండి అని చెప్తారు అనమాట. ఓకేనా. మీకు ఇస్తాను, మీరు వెరిఫై చేసుకోండి అని చెప్తారు అనమాట. ఓకేనా. సో మనం ఏదైతే ఆడిట్ చేస్తామో దాన్ని రివ్యూ చేస్తాం మళ్ళీ. ఓకేనా. సో వీళ్ళకి ఇస్తాం అనమాట. సో వీళ్ళ దగ్గరికి వచ్చిన ఎక్స్టర్నల్ ఆడిటర్లు ఏం చేస్తారు, మనం ఇచ్చిన కంప్లైన్స్ రిపోర్ట్ని వెరిఫై చేస్తారు. ఓకేనా. సో వెరిఫై చేస్తారు, అర్థం కదా. వెరిఫై చేసి ఒకవేళ మనం ఏదన్నా వీళ్ళతో కొమ్మక్క ఏదైనా చేస్తే దెన్ వాళ్ళు ఏం చేస్తారంటే మన లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తారు, మన కంపెనీ లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తారు. దీనికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకప్పుడు మనకి బిగ్ 4 కాదు, యాక్చువల్లీ PwC, KPMG, డెలాయిట్, EY అని బిగ్ 4 కంపెనీస్ ఉంటాయి. వాళ్ళ మెయిన్ బిజినెస్ ఆడిటింగ్ అనమాట. ఓకేనా. సో వీళ్ళు కాదు పెద్దోళ్ళు. యాక్చువల్గా ఏంటంటే 2008 టైంలో లేమన్ బ్రదర్స్ అనే ఒక బ్యాంక్ ఉంది యూఎస్లో. 2008 టైంలో లేమన్ బ్రదర్స్ అనే ఒక బ్యాంక్ ఉంది. అలాంటి ఆ లేమన్ బ్రదర్స్ అనే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్, ఓకే, ఏమంటారు దాన్ని, ఆ ఇయర్కి పర్ఫెక్ట్గా వచ్చింది జస్ట్ బికాస్ వీళ్ళు ఐటీ ఆడిటింగ్ టీం వాళ్ళతో కుమ్మక్కైపోయారు. అంటే అది ఫైనాన్షియల్ ఆడిటింగ్ టీంతో కుమ్మక్కయ్యారులే, వాళ్ళతో కుమ్మక్కైపోవడం వల్ల రిపోర్ట్ తేడా వచ్చింది అనమాట. మనకి బిగ్ 5 కంపెనీస్ ఉండేవి, అందులో ఒక కంపెనీ ఆడిటింగ్ కంపెనీ, ఆ ఆడిటింగ్ కంపెనీ లైసెన్స్ మొత్తం క్యాన్సిల్ చేస్తారు. ఓకేనా. సో ఎందుకంటే వాళ్ళ రీవెరిఫికేషన్లో దొరికింది అనుకోండి, కంపల్సరీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. ఓకేనా. అంత పెద్ద బిగ్ 4 కంపెనీ ఒక్క రోజులో మొత్తం కంపెనీ మొత్తం కలాప్స్ చేసి పడేస్తారు. ఓకేనా. జస్ట్ బికాస్ ఆఫ్ లేమన్ బ్రదర్స్ మన దగ్గర అయితే సత్యం స్కామ్ లాంటిది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు ఏమని, అది కదన్నా మనకు ఇప్పుడు 45,000 అసెట్స్ ఉన్నాయి, వాళ్ళు మనకి 30,000 అసెట్స్ చూపించారనుకో అప్పుడు ఏం చేస్తామని అడుగుతున్నారు. ఓకేనా. 30,000 అసెట్స్ చూపించారనుకో అప్పుడు ఏం చేస్తామని అడుగుతారు. నిజం చెప్పాలంటే అర్థం కదా, ఇప్పుడు ఈ క్యాప్జెమినీ వాడు 45,000 అసెట్స్కి బిల్ వేస్తాడు కదా వీళ్ళకి, ఫోటోలకి. ఈ క్యాప్జెమినీ వాడు 45,000 అసెట్స్కి బిల్ వేస్తాడా లేదా వీళ్ళకి. ఇప్పుడు మనం ఆడిటింగ్లో 30,000 అని చెప్పామనుకోండి, కంపల్సరీ ఫోటోలు అడుగుతాడు కదా, అదేంటి నా దగ్గర నుంచి 45,000 అసెట్స్కి మీరు బిల్ తీసుకుంటున్నారు కదా, మీరు 30,000 ఇట్లకే ఆడిట్ ఎందుకు చేయించారు, అయితే మీరు దగ్గర రియల్గా ఉన్న అసెట్స్ 30,000, కానీ మీరు నా దగ్గర అనవసరంగా 45,000 యొక్క రిసోర్సెస్కో లేకపోతే అసెట్స్కో నా దగ్గర నుంచి బిల్ తీసుకుంటున్నారు,
అది అసలుకే మోసం కదా క్యాప్జెమిని వాడికి. ఇప్పుడు 45,000 అంటే ఒక 15,000 ఎక్స్ట్రా రిసోర్సెస్‌కి బిల్ ఇవ్వడం కాదు కదా! బికాజ్ సార్ వాళ్ళ అగ్రీమెంట్స్ అలా ఉంటాయి. కాంట్రాక్చువల్ అగ్రీమెంట్స్. ఓకేనా. సో, అందుకని అసలు అలాంటివి జరిగే ఛాన్సే ఉండదనమాట. వీళ్ళు ఏమి హైడ్ చేసినా మనం హైడ్ చేసిన అందుకే మీకు చెప్తాను కదా! ఇందాక ఒక క్వెషన్ అడిగారు నన్ను. ఏమని? కొంతమంది ఔట్‌స్కోప్ ఎందుకు డిఫైన్ చేయాలని అడిగారు. ఎందుకంటే ఔట్‌స్కోప్‌లో మనం డిఫైన్ చేసిన వాటికి మాత్రమే వీళ్ళ దగ్గర అది ఔట్‌స్కోప్‌లో ఉందని తెలుస్తది. అంటే ఔట్‌స్కోప్‌లో డిఫైన్ చేసినీటిలికి కూడా వాళ్ళు పేమెంట్ చేస్తా ఉంటారు. అర్థమైంది కదా! ఔట్‌స్కోప్ డిఫైన్ అయింది. ఔట్‌స్కోప్ డిఫైన్ అయిందని కూడా వాళ్ళు పేమెంట్ చేస్తారు. అంటే వాళ్ళు సర్వీస్ వాడుతున్నారు కాబట్టి. వాళ్ళు ఆడిటింగ్‌లో తీసుకురాకపోయినా పలానా సర్వీసెస్‌కి అదేంటి అంటే ఓకే. పలానా సపోజ్ ఒక జనరల్‌గా ఔట్‌స్కోప్‌లో నాకు జనరల్‌గా ఏం చేశారంటే ఒక 3 ఒక ఏంటి 3,500 అసెట్స్‌కి ఔట్‌స్కోప్‌లో పెట్టారు నాకు. సో, ఈ 45,000 అసలు రిసోర్సెస్ ఓకేనా. ప్లస్ 3,500 అంటే 48,500 రిసోర్సెస్‌కి బిల్ ఇస్తా ఉంటాడండి. క్యాప్‌జెమిని వాడు మనకేం చెప్పాడంటే 45,000కి ఆడిటింగ్ చేయండి. 3,500 ఔట్‌స్కోప్‌లో ఉన్నాయి మనకి. అది అసెట్ అవనివ్వండి, ప్రాసెస్ అవనివ్వండి, లేదంటే అప్లికేషన్ అవనివ్వండి, సాఫ్ట్‌వేర్ అవనివ్వండి, లేదంటే రిసోర్స్ అవనివ్వండి, డేటాబేస్ అవనివ్వండి, డేటాబేస్‌లో అంటే డేటాబేస్‌లో స్పేస్ అవనివ్వండి. సో, అయన్నీ అర్థమైంది కదా! మనకి ఈడు ఔట్‌స్కోప్ డిఫైన్ చేసి ఇవ్వకపోతే ఔట్‌స్కోప్ మొత్తానికి ఈడు బిల్ ఇవ్వడు ఇంక. ఔట్‌స్కోప్ మొత్తానికి బిల్ ఇవ్వడు. ఇంకొకటి ఏం చెప్తాడంటే ఈ సంవత్సరం మనకి 3,500 అసెట్స్ ఔట్‌స్కోప్‌లో ఉన్నాయనుకోండి. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ దీంట్లో ఎంతో కొంత రిసోర్స్‌ని ఇన్‌స్కోప్‌లో తీసుకురావాలి. అది కూడా రూల్ ఆళ్ళకి. ఎందుకంటే ఆడిటింగ్ ఈస్ ఫర్ 100% అసెట్స్. ఆడిటింగ్ ఈస్ ఫర్ 100% అసెట్స్. ఓకేనా. సో, అందుకని యాక్చువల్లీ ఇలాంటి బేసిక్ మిస్టేక్స్ అసలు జరగవు. ఓకేనా. ఇంకా క్వెషన్ ఏమైనా ఉందా? ఇది అర్థమైందా అండి ఫస్ట్? యాహ్! ఇది అర్థమైంది. ఇంకొక సినారియో ఇది ఒక సినారియో. ఒకవేళ థర్డ్ హ్మ్. ఎక్స్‌టర్నల్ అంటే సర్వీస్ ప్రొవైడర్‌కి ఇవ్వకుండా ఒకవేళ వాళ్ళే మొత్తం మెయింటైన్ చేస్తుంటే అప్పుడన్నా హైడ్ చేసే ఛాన్స్ ఉంటాయిగా? ఔట్ చేసి అంటే ఛాన్స్‌లు ఇప్పుడు ఉంటాయి కదా! ఆ! అప్పుడు క్యాప్‌జెమినీ కాబట్టి వాళ్ళకి బిల్లింగ్ ఉండదు కాబట్టి అక్కడ దొరికిపోతారు. హ్మ్. ఏమైనా హ్మ్. తక్కువ చూపిస్తే అది హ్మ్. ఓకే. ఎందుకంటే హ్మ్. ఫోర్డ్ అనేది ఒకటి క్లయింట్, వాడు సర్వీస్ ప్రొవైడర్. హ్మ్. ఇన్ కేస్ ఒకవేళ ఫోర్డ్‌లోనే వాళ్ళే మెయింటైన్ చేసుకుంటున్నారనుకోండి ఎగ్జాంపుల్‌కి హ్మ్. హ్మ్. బయటోళ్ళకి ఇవ్వకుండా. హ్మ్. సో, అప్పుడు వాళ్ళు హైడ్ చేసుకోవచ్చుగా ఏమన్నా ఇన్ కేస్ ఏమన్నా చూపించకూడదనుకుంటే హ్మ్. పర్టిక్యులర్ అసెట్ అనేది. యాహ్! ఎక్సలెంట్ క్వెషన్. సో, చేయొచ్చా? అందుకే రైట్. అందుకే వీళ్ళేం చేస్తారంటే యాక్చువల్‌గా అర్థమైంది కదా! ఇప్పుడు మనము వీళ్ళకి చేసి మనం రిపోర్ట్ ఇచ్చాం వీళ్ళకి. ఈ రిపోర్ట్‌ని ఎక్స్టర్నల్ ఆడిటర్స్ రివ్యూ చేశారు. సో, ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ ఫర్ ఇంటర్నల్ ఆడిటర్, ఎక్స్టర్నల్ ఆడిటర్ ఉండాలి. ఇప్పుడు మనకేమవుద్దంటే ఈ ఇంటర్నల్ ఆడిటర్, ఎక్స్టర్నల్ ఆడిటర్ టీమ్‌తో పాటు అర్థమైంది కదా! కంప్లయన్స్ బోర్డ్‌లుంటాయి. ఏమంటారు కంప్లయన్స్ బోర్డ్‌లుంటాయి. ఓకేనా. ఓకే. అంటే ప్రతిదానికి ఒక బోర్డ్ ఉంటది. ఇప్పుడు ఐటీజీసీకి ఒక బోర్డ్, సాక్స్‌కి ఒక బోర్డ్ ఉంటది. లేదంటే ఐఎస్ఓ 27001కి ఒక బోర్డ్ ఉంటది. ఈ బోర్డ్ మెంబర్ అంటే ఈ ఈ అంటే బోర్డ్ అంటే మనకేమంటారు దాన్ని సంథింగ్ లైక్ ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నట్టే వాళ్ళకి కూడా అయి ఉంటాయన్నమాట. ఓకేనా. ఓకే. ఈళ్ళ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఇచ్చారు కదా రిపోర్ట్. ఓకేనా. ఎక్స్టర్నల్ ఆడిటర్ ఇచ్చిన రిపోర్ట్‌ని వాళ్ళు రాండమ్‌గా వెరీ రాండమ్‌గా వాళ్ళు డైరెక్ట్‌గా వచ్చి వెరిఫై చేస్తారు. ఎక్స్టర్నల్ ఓకే. ఆడిటర్ ఇచ్చిన రిపోర్ట్‌ని కూడా ఈ ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా! నథింగ్ బట్ బోర్డ్ అన్నారు దాన్ని. అర్థమైంది కదా! ఈ ఐటీజీసీ బోర్డ్ మెంబర్సో లేదంటే అంటే ఇప్పుడు మన బీఎస్‌సీ వాడికి ఎస్‌ఏబీ లాగా. రైట్ అంతే. ఎక్సలెంట్. సెబీ, ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఓకేనా. ఓకే. సెబీ గైడ్‌లైన్స్, ట్రాయ్ గైడ్‌లైన్స్ ఎలా ఉంటాయో వాళ్ళు డైరెక్ట్‌గా వచ్చి వెరిఫై చేస్తారు. అది ఓకే. రాండమ్‌గా చేస్తారాళ్ళు. వెరీ రాండమ్. ఓకేనా. బై మిస్టేక్ వాళ్ళు గనక ఏదన్నా మిస్టేక్ పట్టారనుకోండి, ఎక్స్టర్నల్ ఆడిటర్ లైసెన్స్ క్యాన్సెల్ చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ వీడు గనక కేపీఎంజీ వాడితో చేయించుకున్నాడు. కేపీఎంజీ వాడికి కూడా డబ్బులిచ్చి మేనేజ్ చేసాడు అనుకోండి ఒకవేళ. అర్థమైంది కదా! కేపీఎంజీ వాడికి కనుక డబ్బులిచ్చి మేనేజ్ చేసాడనుకో, ఒక్కసారి గనక బోర్డ్ అంటే ట్రిబ్యునల్ వాళ్ళు గనక వచ్చి పట్టుకున్నారనుకో, దాని అంతే. ఇంకా కేపీఎంజీ లైసెన్స్ పోద్ది. మీకు అది ఓకే. ఇన్ కేస్ ఒక ఎక్స్‌టర్నల్ ఆడిటర్‌కే వీడు డేటా ప్రాపర్‌గా ఇవ్వలా అప్పుడు? ఎక్స్టర్నల్ అప్పుడు ఆడిటర్‌కి ఎక్స్‌టర్నల్ ఆడిటర్ మిస్టేక్ కాదు కదా అది. ఎక్స్టర్నల్ ఆడిటర్‌కి వీడు అదే చెప్తాను కదా! ఎక్స్టర్నల్ ఆడిటర్ రిపోర్ట్‌లో కంపల్సరీ రాస్తాడు. నాకు పలానా అసెట్స్ మాత్రమే ఇచ్చారు. ఒకవేళ ఓకే. జెన్యూన్ కేస్ మాట్లాడదాం మనం.
అంటే ఆడిట్ కుమ్మక్క అవ్వలేదు, జెన్యున్ కేసు. ఏమని ఇచ్చాడు ఓకే. నాకు? వాళ్ళ దగ్గర 45,000 అసెట్స్ ఉన్నాయి. నాకు ఓన్లీ అర్థమైంది కదా 30,000 అసెట్సే ఆడిటింగ్ చేయమని ఇచ్చాడు. నేను కంపల్సరీ రిపోర్ట్‌లో 30,000 అసెట్సే అర్థమైంది కదా! ఓకే. నేను ఆడిటింగ్ చేశాను. అర్థమైంది కదా! 30,000 అసెట్సే ఆడిటింగ్ చేశాను. అర్థమైంది కదా! ఈ ఓకే. 30,000 అసెట్స్ రిలేటెడ్ వీళ్ళ ఎక్స్‌పెన్స్ ఉంటది కదా! ఫైనాన్షియల్ ఎక్స్‌పెన్స్. ఓకే. ఎక్స్‌పెన్స్ ఉంటాయి కదా! ఆ ఎక్స్‌పెన్స్ బిల్లులు ఉంటాయి కదా! ఆ ఆహా! ఎక్స్‌పెన్స్ ఉంటది కదా! ఆ ఎక్స్‌పెన్స్ బిల్లు ఈళ్ళెలా కవర్ చేస్తారు ఫైనాన్స్‌లో? బికాజ్ అదొక సర్విస్ కదా! ఇప్పుడు మనకేంటి సిస్టమ్స్ కొన్నారు. అర్థమైంది కదా! సిస్టమ్స్ ఆహా! నేను 45,000 సిస్టమ్స్ కొన్నాననుకోండి. 45,000 సిస్టమ్స్ కొన్నానని నేను బిల్లు ఇక్కడ నేను ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్‌లో చూపించాను నేను. ఓకే. ఇప్పుడు నేను ఆడిటింగ్‌కెళ్ళినప్పుడు 30,000 ఉన్నాయని చెప్పాను నేను. ఓకే. అర్థమైంది కదా! ఇంక అంతే కంపెనీ షట్ డౌన్ చేయంటారు అంతే వెంటనే. ఓకే. సో, అప్పుడు ఆడిటర్ అంటే ప్రతి ఒక్కటి చూస్తాడన్నమాట ఇంక. వాళ్ళ ఇచ్చిన ఇన్ స్కోప్‌లో ఉన్న ప్రతీదీ చూస్తారు. ఓకే. ఓకే. వాళ్ళు అర్థం ఇచ్చిన ఔట్ స్కోప్‌లో ఉన్నది చూడం మనం. ఓకే. బట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ స్కోప్ నంబరు, ఔట్ స్కోప్ నంబరు ఏది మిస్టేక్ ఉన్నా కంపెనీ సీజ్ చేయడమే. ఓకే. అది. అంటే జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు ఆడిటింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఆడిటింగ్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు కేపీఎంజీ వాడికనుకోండి చాలా పెద్ద కంపెనీలకు ఆడిటింగ్ డైరెక్ట్‌గా చేసి పర్మిషన్ ఉంటది. కొన్ని చిన్న ఆడిటింగ్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళకి అంటే ఒక సీజ్ ఉంటది. అంటే ఏమంటారు ఒక లిమిట్ ఉంటదన్నమాట. సో, ఒక 100 క్రోర్స్ బిలో ఉన్న కంపెనీలు మాత్రం ఆడిట్ చేయండి. 50 క్రోర్స్ బిలో ఉన్న కంపెనీలు మాత్రం ఆడిట్ చేయండి. ఓకేనా? ఎందుకంటే బికాజ్ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీని ఒక చిన్న ఆడిటింగ్ కంపెనీ వాడు ఆడిట్ చేసాడనుకోండి. హుహు. సో, ఈడు పోతే ఎంత పోద్ది? ఇదొక 3 క్రోర్స్, 5 క్రోర్స్ కంపెనీ అనుకోండి. 3 క్రోర్స్, 4 క్రోర్స్ కంపెనీ అనుకోండి. సో, వీడిని హైడ్ చేయడానికి వీడు 3 క్రోర్స్ వాడు అమ్ముడుపోవచ్చు కదా! అప్పుడు ఓకే. ఆడిటర్ మిస్టేక్ అవుతది. కంపెనీ మిస్టేక్ కింద కాకుండా చూసుకుంటారు కదా! వాటికి ఓకే. పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే వాడు చాలా చిన్న అమౌంట్ కాబట్టి. ఆ! కరెక్ట్ కదా! అందుకని అలాంటి పర్మిషన్స్ కూడా ఉండవు వాళ్ళకి. ఆడిటింగ్ టీమ్ కంపెనీలో ఎవరికైనా సరే వాళ్ళ లిమిట్ అంటే వాళ్ళ బిజినెస్ 30 క్రోర్స్ ఉన్నాడు. అంటే డాలర్స్‌లో అయితే 30 మిలియన్స్ ఉంటాయి కదా! సంథింగ్ లైక్. ఇన్ని బిలియన్స్ ఉన్న వాళ్ళకి లేకపోతే ఇన్ని మిలియన్స్ ఉన్న కంపెనీని మాత్రం మీరు ఆడిట్ చేయగలరు. మీ ఇష్టం వచ్చినట్టు ఏ కంపెనీని పడితే కంపెనీ ఆడిట్ చేస్తారంటే మేము ఊరుకోము. ఓకేనా. సో, అలాగ బోర్డు దాని గైడ్‌లైన్స్ దాని అంటే ట్రిబ్యునల్ లాంటిది అనుకోండి. అలాంటియన్నీ జరుగుతాయి. ఇంకొకటేంటంటే మీకు మరీ చెప్తున్నాను. బేసిక్ వార్నింగ్స్ 2, 3 సార్లు ఇస్తారు. ఫోర్త్ టైమ్ ఆర్ ఫిఫ్త్ టైమ్ కంపెనీని క్లోజ్ చేసేస్తారింక. సీజ్ అంటే సీజే. ఓకేనా. వన్స్ ఒకసారి సీజ్ గనక పడిందంటే మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి అన్ని కంప్లెయింట్స్‌లు బిల్డప్ చేసుకుంటూ రావాలల్ల. అసలు మీకు ఓకే. తెలీనిదేముంది కంపెనీని సీజ్ చేసుకోవడానికి ఎవరు రెడీగా ఉండదు. ఓకే. ఓకే. జస్ట్ అంటే బికాస్ ఆఫ్ హ్మ్. మీరు చెప్పారు ఆ కంపెనీ క్లోజ్ అయిందని. ఏం కంపెనీ అది? లేమన్ బ్రదర్స్‌లో ఆడిటింగ్ చేసింది. ఈఎండిఏనా చెప్తున్నా ఉండు ఒకసారి. ఆహాహాహా! అండ్ చెప్తాను. ప్రెజెంట్ బిగ్ 4 ఉన్నాయి గదా! మరి ఒకటి పోతే ఇంక బిగ్ 4 అనాలిగా మనం గూడా. అదే. బిగ్ 5 అకౌంటింగ్ ఫర్మ్స్. ఓకేనా. చూద్దాం. ఈ పేర్లు మనకి అంత గుర్తుండాలి గానీ ఓకే. ఎందుకంటే బిగ్ 5 కాదు బిగ్ 4. ఈఎండిఏను అదే ఉంటది. ఇది ఆర్థర్ అండ్ ఆర్థర్. ఆర్థర్ ఆర్థర్ అండ్ అండ్ సన్. ఓకే. ఓకే. అర్థమైంది కదా! ఆర్థర్ అండ్ ఆండర్సన్ ఓకేనా. మనం నెట్‌లో కొట్టేస్తే వచ్చేస్తది. ఓకే. ఆర్థర్ అండ్ ఆండర్సన్ కంట్రోల్ వి స్కామ్ ఓకేనా. కొట్టామనుకో అర్థమైంది కదా! జస్టిస్ డిపార్ట్మెంట్ ఇండిక్టెడ్ ఓకేనా. ఏంటది అండర్సన్ అబ్జెక్టింగ్ ఫర్ జస్టిస్ క్లయింట్స్ వాంటింగ్ ఓకే. దీంట్లో మనకి అర్థమైంది కదా! ఇది వికీపీడియాకి వెళ్ళామనుకో రాస్తాడు. వికీపీడియాలో చూసినా రాస్తాడు. ఓకే. ఇదే యాక్చువల్‌గా అన్నిట్లికంటే పెద్ద కంపెనీ. అసలు జనాలు అనుకున్నట్టు కేపీఎంజీ, డెలాయిట్ పెద్ద కంపెనీ ఏం కాదు అసలది. ఓకే. ఇదే అన్నిట్లికంటే పెద్దది. ఇదిగో. ఇది యూఎస్ఏ మిగతా 4 యూకే అన్ని అనుకుంటా. లేదు. అంటే నాకు చూడండి ఒకసారి. అంటే మోస్ట్‌లీ అన్ని యూఎస్ఏ ఉంటాయి. డెలాయిట్ అయితే యూఎస్ఏ, యూకే అయితే కాదు. డెలాయిట్ అసలు యాక్చువల్ సింపుల్ ఎల్ఎల్‌పి. ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ కూడా కాదు. అసలు అఫీషియల్‌గా. అందుకే దాన్ని డెలాయిట్ ఎల్ఎల్‌పి అని రాస్తాడు చివరిలో కూడా. కానీ వాళ్ళ బిజినెస్ అసలే అదే ఇంక తెలియనిదేముంది. అర్థమైంది కదా! ఓకేనా. ఈళ్ళు ఓకేనా. ఇదిగో ఎమర్సన్ స్కాండల్. యెస్ సార్. ఎన్రాన్ అని ఒక కంపెనీ. ఓకేనా. విచ్ ఈస్ ఎనర్జీ జైంట్. ఎన్రాన్ వాస్ ఫౌండ్ టు హావ్ ఎ ఫ్రాడులెంట్ రిపోర్ట్ ఆఫ్ 100 బిలియన్ ఇన్ ద రెవెన్యూ.
త్రూ ద ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్ అకౌంటింగ్ ఫ్రాడ్. ఓకేనా. సో ఎన్రాన్ అనే కంపెనీ కూడా క్లోజ్ చేసి పడేశారు అదాప్తోటి. ఓకేనా. అదేం కదా. సో అది అందుకే బిగ్ 5 యాక్చువల్గా ఒకటి పోయింది కాబట్టి బిగ్ 4 అయినాయి అనమాట. మనకు తెలిసి మనం మనం అంటే మనకి ఇది కూడా ఎల్ఎల్పినే కదా. ఓకే. సో ఇలా అనమాట. ఓకేనా. సో ఇంత అంటే యాక్షన్స్ ఇంత స్ట్రిక్ట్గా ఉంటాయి. ఓకే. యాక్షన్స్ అయితే బాగా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎందుకంటే బికాజ్ అసలు అది బేసిక్ ఏంటంటే యాజ్ ఏ గవర్నమెంట్ కింద నేను నా సిటిజన్స్ యొక్క వెల్త్ని ప్రొటెక్ట్ చేయాలి డిఫాల్ట్గా. నా సిటిజన్ యొక్క వెల్త్ వాడు ఒక చోట ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ కంపెనీ నేను ఆడిట్ చేయకపోతే, లేదంటే నేను ఆ కంపెనీకి రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఇవ్వకపోతే, సెబీ గైడ్ లైన్స్ అను లేదంటే వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ గైడ్ లైన్స్, మనకు సాక్స్ ఎక్కువ, టీసీఐడిఎస్ఎస్ ఉంటుంది. అలా ఈ గైడ్ లైన్స్ నేను కరెక్ట్గా ఇచ్చి అదేంది కదా, నేను కరెక్ట్గా ఫాలో చేయలేకపోతే దెన్ అది ఇంకా అసలు దానికి ఏమి ఉంది అసలు. అప్పుడు ఎవడైనా మోసం చేయొచ్చు, పాత చిట్ ఫండ్ కంపెనీ లాగా. అదేంది కదా. సారీ సార్, సారీ టు ఇంటరప్ట్. చెప్పండి. హలో చెప్పండి. సార్, ఇది ఎన్నో క్లాస్ సార్? ఇది ఫస్ట్ క్లాస్ కూడా కాదు, ఇది డెమో 2. అంటే నేను జస్ట్ ఇంట్రొడక్షన్ అయింది. ఓకే ఓకే సార్. ఇంకో థింగ్ ఇక్కడ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇవి అన్ని రిమోట్ బేస్డ్ జాబ్స్ ఉంటాయా సార్, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే ఉంటాయి? హైబ్రిడ్ ఉంటుంది కంపల్సరీ. హైబ్రిడే సార్. హైబ్రిడ్ ఉంటుంది. రిమోట్ జాబ్లు కూడా ఉన్నాయి. రిమోట్ జాబ్లు ఉన్నాయి, కానీ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీకు తెలియదు యాక్చువల్గా అన్ని హైబ్రిడ్ అడుగుతున్నారు కదా. ఓకే సార్, ఇంకో పాయింట్ ఏంటంటే యుఎస్ బేస్డ్ కంపెనీస్ లో ఎక్కువ మనం రిమోట్ బేస్డ్ దొరుకుతాయి అనేసి విన్నాను సార్. ఐటీ ఆడిటింగ్, ఇస్ ఇట్ ట్రూ? దొరుకుతాయండి, ఎందుకు దొరుకుతాయి? సో ఆ కేసులో ఇప్పుడు సార్ చెప్పండి. ఆ కేసులో ఇప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటింగ్ అని ఉంటది కదా సార్. ఇప్పుడు మన ఆడిటింగ్ అనేది లైవ్ లో వెళ్ళాలి కదా సార్. లైవ్ లో లేదు సో ఆ కేసులో ఎలా వర్కౌట్ అవుతుంది? లేదు అసలు. యాక్చువల్లీ మనం మీకు అది చెప్తాను. యాక్చువల్గా మనం ఆడిటింగ్ చేసేది ఐటీ అసెట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇది ఆడిటింగ్ ఐటీ అసెట్స్ ని. మన దాంట్లో ఒక ఫిజికల్, ఇప్పుడు మనకి ఇదే థింగ్ డేటా సెంటర్ ఉన్న వాళ్ళు ఉంటారు. డేటా సెంటర్స్ ఉంటాయి. డేటా సెంటర్ మనం కంపల్సరీ ఫిజికల్గా విజిట్ చేయాలి. డేటా సెంటర్ ఉంటే ఫిజికల్గా విజిట్ చేయాలి. అదర్ దెన్ దట్ 99.99% ఆఫ్ ద ఐటీ సర్వీసెస్ ని అదేంది కదా మనం కనెక్ట్ అయ్యి, అదేంది కదా మనకు ఒక టెంపరరీ యాక్సెస్ ఇస్తారు వాళ్ళ కంపెనీలో. వాళ్ళు ఏ డాక్యుమెంట్లు ప్రొవైడ్ చేసినా అది మనకి యాక్సెస్ డైరెక్ట్గా ఉండదు. వాళ్ళ దగ్గర ఒక షేర్ ఫోల్డర్ యాక్సెస్ ఇస్తారు, మనం దాన్ని మాత్రం యాక్సెస్ చేస్తాం. అందుకే రిమోట్ జాబ్స్ ఉంటాయి. ఎందుకంటే నా స్టూడెంట్ చాలా మంది అదేంది కదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అదేంది కదా సార్, అది ఐటీ అంటే యుఎస్ బేస్డ్ కంపెనీ సార్, అలాగే ఎక్కడ సార్? ఎక్కువైతే ఇక్కడే. ఓకే అంటే ఇప్పుడు మీ డెమో క్లాసెస్ మామూలు యూట్యూబ్ లో విన్నప్పుడైతే, ఇప్పుడు యాక్చువల్ గా ఐటీ ఆడిటింగ్ అనేది యుఎస్ లో ఉండేది. సో కోవిడ్ పాండమిక్ వల్ల సో ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యింది సో అనేసి అన్నారు కదా సార్. యుఎస్ లో ఇప్పుడు యుఎస్ లో ఉంటుంది, యుఎస్ లో లేకుండా ఏమి ఉండదు. కంపల్సరీ యుఎస్ లో రన్ అవుతుంది. ఇదే చెప్తాను. అదేంటంటే యాక్చువల్గా డిపెండ్స్. ఇప్పుడు క్లయింట్ వాడు అంటే బేసిక్ ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఐటీ అసెట్స్, ఎస్పెషల్లీ ఐటీ అసెట్స్ ఆడిటింగ్ చేసేటప్పుడు ఒక సింపుల్ కరెక్షన్. అదేంటంటే ఇప్పుడు మనం ఒక క్లయింట్ బెంగళూరులో ఉన్నాడు, అదేంది కదా ఇంకో క్లయింట్ యుఎస్లో ఉన్నాడు అనుకోండి. ఓకేనా. సో మనం ఇప్పుడు యుఎస్ వెళ్ళి యుఎస్ దగ్గర కూర్చొని ఆడిట్ చేయాల్సినంత అవసరం ఉండదు అనమాట. అది టూ మచ్ కాస్ట్లీ. ఎందుకంటే బికాజ్ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం ఇవన్నీ చాలా కాస్ట్లీ అఫేర్. సో అందుకే జనరల్గా ఏంటంటే రిమోట్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినా రిమోట్ యాక్సెస్ తీసుకుని చేస్తారు. కొంతమంది క్లయింట్లు అదేంది కదా కొంతమంది క్లయింట్లకి మనం దగ్గరికి వెళ్ళి చేస్తాం. ఓకేనా. దీంట్లో మళ్ళీ ఒక సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు క్వాలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉంటాయి, లేదంటే ఐఎస్ఓలో కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. అది మేము క్లాస్లో చెప్పము, ఎందుకంటే అది ఐటీ రిలేటెడ్ కాదు మాకు అది. ఓకేనా. సో ఐటీ రిలేటెడ్ వీటికి రిమోట్ జాబ్స్ అయితే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే యుఎస్ నుంచి జాబులు ఇండియాకి ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే, ఇప్పుడు కరెంట్గా రన్ అవుతున్న గవర్నమెంట్ రిపబ్లిక్ గవర్నమెంట్, నాకు గెస్ కరెక్ట్ అయితే వాళ్ళు యాక్చువల్గా ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకో, జనరల్గా ఏం జరుగుతుంది అంటే అదేంది కదా ఇప్పుడు ట్రంప్ వచ్చాడు అనుకో, జాబ్స్ ఇన్ యుఎస్ ఫర్ యుఎస్ పీపుల్ ఓన్లీ అన్నట్టుగా ఉంటాడు కదా. ఇప్పుడు అదర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎక్కువ ఇటు వచ్చింది. ఓకేనా.
అండ్ ఇంకొకటి ఏంటంటే రిమోట్లో వర్క్ చేయగలుగుతాము, ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఓకే ఓకే సార్, అలాగే సార్, థ్యాంక్ యూ yeah, సార్. yeah. అంటే 90% మనకి రిమోట్ జాబ్ దొరుకుతాయి. అదే చెప్తున్నాను బస్. నేను అనేది ఏంటంటే అసలు యాక్చువల్లీ మనం చేసి పని అంతా రిమోటే. ఓకే ఓకే మన పని అయితే రిమోటే. మనం ఇప్పుడు కంపెనీకి వెళ్తాము, అర్థం కదా, ఆ కంపెనీలో అర్థం కదా, వాడు ఎవరి దగ్గరికి వెళ్ళి మనం పని చేయము. మళ్ళీ ఇప్పుడు సపోజ్ నన్ను ఒక సర్వీస్ ఆడిటింగ్ కంపెనీ సపోజ్ KPMG రిక్రూట్ చేశారు. నేను వెళ్తే KPMG ఆఫీస్కి వెళ్తాను 99.99%. బట్ అక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను, సపోజ్ నాకు అర్థం కదా ఏంటంటే ఫోర్డ్ తోటి కనెక్ట్ అవ్వాలి నేను. ఓకేనా, సరే క్యాబ్ జెమిని వాడిని ఆడిట్ చేయాలనుకోండి, నేను క్యాబ్ జెమిని దాకా వెళ్ళను, ఫోర్డ్ నా KPMG ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి రిమోట్ యాక్సెస్ తీసుకుని వాళ్ళ ప్రాసెస్లో ఆడిట్ చేస్తాను. ఓకేనా, వర్క్ రిమోట్గానే ఉంటుంది, కానీ కంపెనీ వాళ్ళ అంటే ఇప్పుడు మీకు కంపెనీ వాళ్ళ రూల్స్ వాళ్ళ ఇష్టం కదా. ఓకేనా, ఇప్పుడు నేను చెప్తానంటే ఇప్పుడు మనం డెవలప్మెంట్ చేస్తున్నాం అనుకోండి, సపోజ్ నేను స్టాండర్డ్ పూర్ అనే కంపెనీకి డెవలప్మెంట్ చేస్తున్నాను రేటింగ్ మేనేజర్ మీద. నేనేం చేస్తాను, ఆఫీస్కి వెళ్ళి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి VPN కనెక్ట్ అయ్యి VPN నుంచి SNP కనెక్ట్ అవుతుంది. అర్థమైంది కదా. అది నేను ఇంటికాడ కూర్చొని కూడా కనెక్ట్ అవుతాను, ఎక్స్ట్రా ఒకటి సెక్యూరిటీ టోకెన్ వేసుకుంటే, నథింగ్ బట్ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ లాగా. సో వర్క్ అయితే రిమోట్ వర్కే. కాదంటే వాళ్ళు అర్థమైంది కదా, ఆఫీస్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ పడతారు కదా, వాళ్ళ రిస్ట్రిక్షన్ ప్రకారం మనం ఆఫీస్కి వెళ్ళి పని చేస్తున్నాము. ఓకే 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 సార్, ఈ టైమింగ్ అనేది ఫిక్స్ సార్ 8 o'clock? 8 to 9. ఓకే, ఇది ఫిక్స్డ్ కదా సార్? హలో చెప్పండి. ఫిక్స్డ్ కదా సార్? ఇది ఫిక్స్డ్ అండి, కంపల్సరీ ఫిక్స్డ్. అంటే రోజు టైం వే అయితే మళ్ళీ అందరికి అడ్జస్ట్మెంట్లు అవ్వదు కదా. ఓకే, యాక్చువల్ ఇంకైనా క్వశ్చన్లు ఉన్నాయా? సో అలాగే అంటే ఆడిటింగ్ కంపెనీని బ్యాన్ చేశారు, ఎవడైతే ఆడిటింగ్ చేసుకుని అన్ని బ్యాన్ చేశారు, మొత్తం చాలా మొత్తం బ్యాన్లు చాలా అయినాయి అలాగే. ఓకే ఓకే, మనకు ఇప్పుడు అంటే మనం ఎక్కడ మొదలెట్టామంటే అఫీషియల్గా సిస్టమ్ డిస్క్రిప్షన్లో వాళ్ళు ఇచ్చిన డేటా గనక డిస్క్రిపెన్సీ ఉంటే, అంటే వాళ్ళు యాక్చువల్గా ఇవ్వాల్సిన డీటెయిల్స్కి మనకి ఇచ్చిన డీటెయిల్స్కి డిస్క్రిపెన్సీ ఉంటే దెన్ అది ఎలాగ ఐడెంటిఫై అవుతుంది అనేది అడిగారు, మనం అది చెప్పాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే అదే డాక్యుమెంట్లో వాళ్ళ ప్రొసీజర్ ఏంటి, అదే కదా, అంటే అసలు ఇది కంట్రోల్ ఏంటి, లేకపోతే ఈ ప్రాసెస్ ఏంటి, ఈ ప్రాసెస్లో ఈ కంట్రోల్ని ఎలా వర్క్ చేస్తుంది అనేది మనకి డిఫైన్ చేస్తారు. అది మనకి డిఫైన్ చేస్తారు. ఈవెన్ మనం ఎలా టెస్ట్ చేయాలో కూడా ప్రొసీజర్లో రాస్తారు. అంటే మనం ఎలా టెస్ట్ చేయాలి అంటే ఈ కంట్రోల్ని, ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఉందండి, యాక్సిస్ మేనేజ్మెంట్ మన అందరికీ తెలుసు, లేదంటే ఇందాక చెప్పాను కదా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్లో మనం ఫస్ట్ చూడాల్సిన కంట్రోల్ ఏంటి, SLA టైంలో రియాక్ట్ అయ్యారా లేదా, SLA టైంలో రిజాల్వ్ చేశారా లేదా, SLA టైంలో రూట్ కాజ్ అనాలిసిస్ ఇచ్చారా లేదా. ఓకేనా, ఇది మనం కంపల్సరీ చూడాల్సిన పని కదా. సో అలాగా మనం ఏంటంటే యాక్చువల్లీ ప్రొసీజర్లో టెస్టింగ్ కూడా రాస్తారు, అంటే టెస్టింగ్ ఎలా చేయాలి. సో టెస్టింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కంపారిజన్ కదా, అంటే నథింగ్ బట్ ఎలా చేస్తాము, వాళ్ళ SLA ఎంత, అంటే కంపెనీ డిఫైన్ చేసిన SLA ఎంత, వాళ్ళు ఎంత SLA టైంలో అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లో డిఫైన్ చేసిన టైం SLA బ్రీచ్ అయినా జరిగిందా అనేది నేను ఎలా వెరిఫై చేయగలుగుతాను, వాళ్ళ దగ్గర నుంచి ఎవిడెన్స్లు తెచ్చుకోవాలి. నేను కంపెనీ దగ్గర నుంచి మనం ఎవిడెన్స్లు తెచ్చుకుని ఆ ఎవిడెన్స్లో మనకు కావాల్సిన అట్రిబ్యూట్స్ అంటే స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, స్టార్ట్ డేట్ అండ్ టైము, ఎండ్ డేట్ అండ్ టైము. ఓకే, లేదంటే ఈ టికెట్ టెక్నికల్ పర్సన్కి అసైన్ అయిందా, లేదంటే ఇంకెవరికైనా అసైన్ అయిందా. ఓకే, ఒకవేళ ప్రయారిటీ 1 టికెట్ వస్తే అసలు ఇన్సిడెంట్ మేనేజర్ ఆ కాల్ కనెక్ట్ అయ్యాడా లేదా. ఓకేనా, సో ప్రయారిటీ టికెట్ని అర్థమైంది కదా, ప్రయారిటీ తగ్గిస్తే ఏ బేస్ మీద ప్రయారిటీని తగ్గించారు. ఇప్పుడు ప్రయారిటీ టికెట్ 1 వస్తే దాని రూట్ కాజ్ అనాలిసిస్ ఐడెంటిఫై చేశారా, రూట్ కాజ్ అనాలిసిస్ని రన్ బుక్లో పెట్టారా లేదా. సో ఇలాగే ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాని రిలేటెడ్ కంట్రోల్ ఉంటుంది. ఆ కంట్రోల్స్ నేను కంపేర్ చేసి టెస్ట్ చేస్తాను. అలా టెస్ట్ చేయడానికంటే ముందు నేను ఏం చేసుకుంటాను,
సో ఇప్పుడు నాకు టికెట్ ఎప్పుడు రైజ్ అయింది అనేది నాకు ఒక స్క్రీన్ షాట్ కావాలి వాళ్ళ దగ్గర నుంచి. ఆ స్క్రీన్ షాట్ తెచ్చుకుని ఇప్పుడు టికెట్ ఎప్పుడు రిజాల్వ్ అయింది ఆ స్క్రీన్ షాట్ కూడా తెచ్చుకుని ఈ 2 స్క్రీన్ షాట్లు కంపేర్ చేసుకొని దాన్ని టైం కాలిక్యులేట్ చేసి ఓకే మనకి ఎస్ఎల్ఏ లోపు జరిగిందా లేదా చెక్ చేస్తాం. సపోజ్ యాక్సిస్ మేనేజ్మెంట్ ఉంది. ఇప్పుడు యాక్సిస్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది మనకి క్యాజువల్‌గా నేను కంపెనీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు నాకు ల్యాప్‌టాప్ ఇచ్చి ఓకే నాకు మెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చారు. ఇప్పుడు నేను కంపెనీలో పోర్టల్‌లో యాక్సెస్ చేయాలి. నేను లీవ్ అప్లై చేసి లీవ్ నా మేనేజర్‌కి వెళ్ళాలి. ఇది నా యాక్సిస్ రిలేటెడ్ థింగ్. ఇప్పుడు నాకు వాళ్ళు అసలు యాక్సెస్ ఇవ్వలేదు. నేను యాక్సెస్ ఇవ్వకపోతే నేను లీవ్ అప్లై చేయలేను. అదేంది కదా! ఒకవేళ యాక్సెస్ ఇచ్చారు. నేనే లీవ్ అప్లై చేసుకొని, నేనే లీవ్ అప్రూవ్ చేసుకునేటట్టు వచ్చింది పర్మిషన్ నాకు. అది కరెక్ట్ కాదు కదా! ప్రొసీజర్ ప్రకారం. మనకున్న ప్రొసీజర్ ప్రకారం, మన ప్రొసీజర్ ప్రకారం లేదా మనం టెస్ట్ చేయాల్సిన టెస్టింగ్ ప్రొసీజర్ ప్రకారం అలా కాదు కదా! అంటే నేను లీవ్ అప్లై చేస్తే నా నెక్స్ట్ లెవెల్ టీమ్‌కెళ్ళి ఆయన మనకు అప్రూవ్ చేయాలి. ఓకేనా. అక్కడే మనం ఏమంటున్నాం సిగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ అనే వర్డ్‌ని వాడుతున్నాం అన్నమాట. సో ఎవిడెన్స్‌లు కలెక్ట్ చేయాలి. మనకి బాగా టీడీఎస్ టాస్క్. ఇదే ఎవిడెన్స్‌లు కలెక్ట్ చేయడమే. ఎందుకు ఎవిడెన్స్‌లు కలెక్ట్ చేయడం టీడీఎస్ టాస్క్ అంటే ఈ ఎవిడెన్స్ మనం వెళ్లి ఎవరి సిస్టమ్ పడితే వాళ్ళ సిస్టమ్ ఓపెన్ చేసి అక్కడి నుంచి మనం స్క్రీన్ షాట్లు తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే బికాజ్ మనకి అసలు యాక్సెసే ఉండదు అలాగా. వాళ్ళ సిస్టమ్‌కి యాక్సెసే ఉండదు. మనం ఏం చేయాలి? దీనికి రిలేటెడ్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో ఒక్కో ప్రాసెస్‌కి లేదంటే ఒక టూల్‌కి దాని రిలేటెడ్ అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనా. వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుంచి నేను ఎవిడెన్స్‌లన్నీ కలెక్ట్ చేయాలి. అదే మనకి డ్రాబ్యాక్. సో అందుకని ఎవిడెన్స్‌లు కలెక్ట్ చేయడం మీద టైం పడతది. పేషెన్స్ ఉండాలి. ఓ విధంగా చెప్పాలంటే సమ్ టైమ్స్ అర్థమైంది కదా! వాళ్ళు వాళ్ళ పనిలో బిజీ ఉండి మనకి ఎవిడెన్స్‌లు వెంటనే ఇవ్వరు. ఓకేనా. సో అలాంటివి కొంచెం జరుగుతదనమాట. సో ఎవిడెన్స్‌లు కలెక్ట్ చేసుకోవడం అనేది మనకి కొంచెం అంటే కమ్యూనికేషన్ బాగుంటే మనం వాడికి కన్విన్స్ చేసి మనం వాళ్ళ ఎవిడెన్స్ తెచ్చుకొని దాన్ని టెస్ట్ చేసి టెస్ట్ రిజల్ట్స్‌ని పబ్లిష్ చేసి ఈ టెస్ట్ రిజల్ట్స్‌లు అన్నీ కలిపి ఒక రిపోర్ట్ కింద రాస్తాం అన్నమాట. ఓకే. ఇది మన పని. నేను కంపెనీకి వెళ్ళగానే ఏం చేస్తాను? నన్ను పలానా కంపెనీకి ఆడిటింగ్ చేయమంటే సరే అయితే వాళ్ళతో కనెక్ట్ అవుతాను. ఫస్ట్ ఇనీషియల్ మీటింగ్ జరుగుతాయి. మీటింగ్ జరిగిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఓకే. సరే మనకి ఇన్ స్కోప్‌లో ఉన్నదేంటి? అవుట్ స్కోప్‌లో ఉందేంటి? అసలు మా సిస్టమ్స్ ఏంటి? మా ప్రాసెస్‌లు ఏంటి? మా కంట్రోల్స్ ఏంటి? అనేది మీకు సిస్టమ్ డిస్క్రిప్షన్‌లో చెప్తారు. దాని తర్వాత వాళ్ళ పాలిసీస్ అండ్ ప్రొసీజర్ డాక్యుమెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రోల్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ పాలిసీస్ అండ్ ప్రొసీజర్ డాక్యుమెంట్స్ ఇస్తారు. వాటిని బేస్ చేసుకొని మనకి ఏ ఎవిడెన్స్‌లు కావాలో అవి తెచ్చుకోవాలి. వాటిని బేస్ చేసుకొని మనకి ఏ ఎవిడెన్స్‌లు కావాలో ఆ ఎవిడెన్స్‌లు ఎవరిస్తారో వాళ్ళ దగ్గర నుంచి మనం ఎవిడెన్స్‌లు కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్‌లో మనం ఏ ఫీల్డ్ ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే అదొక మనకి ఫీల్డ్. వాళ్ళు ఇచ్చిన స్క్రీన్ షాట్‌లో ఒక స్క్రీన్ షాట్ ఇచ్చారంటే మనకేముంటే ఒక 5, 6 ఫీల్డ్స్, ఒక 10 ఫీల్డ్స్ లేకపోతే 20 ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి. ఆ 20 ఫీల్డ్స్‌లో స్టార్ట్ డేట్ ఏంటి? లేదంటే అదేంది కదా! మనం ఇచ్చిన రోల్ ఏంటి? అదే మనకి రిక్వెస్ట్ రైజ్ చేసిన రోల్ ఏంటి? మనం యాక్సెస్ ఇచ్చిన రోల్ ఏంటి? అలా చూసి వెరిఫై చేసుకొని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన అన్ని టెస్ట్ రిజల్ట్స్‌ని కలిపి ఒక రిపోర్ట్ కింద రాసుకుంటూ వస్తాం అన్నమాట. మన వర్క్ అంతా దీని చుట్టూనే తిరుగుతది. ఎనీ కంపెనీ. హలో. చెప్పండి. యాహ్! పర్లేదు. జనరల్లీ టెస్టింగ్ అంటే మనకు ఏది సాఫ్ట్‌వేర్ దాంట్లో ఉంటుంది. అవును. మాన్యువల్ టెస్టింగ్, అవును. దీనికి ఒక మాన్యువల్ టెస్టింగ్ అంటే ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ కూడా మనం ఏ డాక్యుమెంట్ ఆధారంగా చేస్తాం. ఇప్పుడు బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటది మన కంపెనీలో. అంటే డెవలపర్స్ పలానా డెవలప్ చేస్తారు. ఆ డెవలప్ చేసిన దాంట్లో డ్రాప్ డౌన్‌లో ఓకేనా. ఇప్పుడు మనకి అదేంది కదా! మనకి స్టేట్స్ సపోజ్ ఒక 32 స్టేట్స్ ఉన్నాయనుకోండి. డ్రాప్ డౌన్‌లో 32 స్టేట్స్ రావాలని చెప్పాం. అర్థమైంది కదా! అప్పుడు ఆడు ఏం చేస్తాడు? 32 స్టేట్స్ వచ్చినాయో లేదో చెక్ చేస్తారు. సపోజ్ బౌండరీ వాల్యూ అనాలిసిస్ బౌండరీ వాల్యూ అనాలిసిస్ అంటే ఏంటంటే టెస్టింగ్‌లో ఇప్పుడు 32 రావాలి కదా! 32 కంటే తక్కువ రాకూడదు. 32 కంటే ఎక్కువ రాకూడదు. అంతే కదా! 32 అంటే 32 రావాలి. సో అలాగా వాళ్ళకి ఎలా అయితే టెస్టింగ్ ప్రొసీజర్ ఉందో మనకు కూడా టెస్టింగ్ ప్రొసీజర్ ఉంటది. వాళ్ళ టెస్టింగ్ ప్రొసీజర్ డిఫరెంట్. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గూగుల్ పే యాప్ తీసుకున్నా, ఫోన్ పే యాప్ తీసుకుంటున్నా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పండి.
ఇప్పుడు వాళ్ళ జనరల్లీ మాన్యువల్ టెస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్ పే యాప్, ఫోన్ పే యాప్, వాళ్ళు మాన్యువల్ టెస్టర్స్ ఏం చేస్తారంటే మనం జనరల్లీ ఫోన్ పే చేయాలంటే ఇప్పుడు ఏది కాంటాక్ట్స్ పోయి దాంట్లో నంబర్ ఎంటర్ చేసి ఒక నంబర్ ఎంటర్ చేస్తాం, ఎగ్జాక్ట్ వాళ్ళ పేరు వచ్చిందా లేదా, మళ్ళీ దాంట్లో ఒక జనరల్లీ వాళ్ళు సెండ్ చేస్తారో తెలియదు కానీ ఒక ₹1 ₹2 అమౌంట్ సెండ్ చేసి ప్రాపర్ గా ప్రాసెస్ అయ్యిందా లేదా అనేది టెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రోల్ మీద వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి అంతా ఓకే అయిపోతుంది దాన్ని డిప్లాయ్ అంటే ఏదో నాకు ప్రాపర్ గా ఐడియా లేదు అది అట్లా చేస్తారు. బట్ ఇప్పుడు మన ఐటీ జనరల్ కంట్రోల్స్ లో టెస్టింగ్ అంటే ఏముంటుంది, ఇప్పుడు మాన్యువల్ టెస్ట్ నేను చెప్పాను కదా, దానికి ప్రతి ఒక్క బటన్ ని కూడా ప్రెస్ చేసి టెస్ట్ చేస్తాడు అనమాట, అవుతుందా లేదా అవుతుందా లేదా అని చెప్పి. కరెక్ట్. అదే ఆటోమేషన్ టెస్ట్ అంటే ఇది సెలీనియం టూల్ ఏదో ఒకటి కోడింగ్ చేసి అది కూడా సేమ్ థింగ్, కాకపోతే దాంట్లో కోడింగ్ యూజ్ చేస్తాడు, దాంట్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఫైండ్ అవుతాయి. అది ఆటోమేషన్. అవును, ఆటోమేషన్. బట్ ఈ రెండు కాకుండా మనం దీంట్లో టెస్టింగ్ అంటే ఏంటి, అంటే ఎట్లా టెస్ట్ చేయగలుగుతాం అనేది పాయింట్స్. మనకి ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు మనకి ఇందాక చెప్పాను కదా, ఏమని చెప్పాను నేను, ఇప్పుడు మనకి ఇచ్చిన యాక్సెస్ ఏంటి, మనం అప్లై చేసిన యాక్సెస్ ఏంటి, అర్థమైంది కదా. నేనేం చెప్పాను, ఇచ్చిన యాక్సెస్ ఏంటి, అప్లై చేసిన యాక్సెస్ ఏంటి, ఎవరు ఇచ్చారు అప్రూవల్, ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, ఓకేనా అనేది మనకేం చేస్తాము, వాళ్ళ సపోజ్ సర్వీస్ నోకి వెళ్ళి ఒక టికెట్ యొక్క స్క్రీన్ షాట్ తీసుకుంటారు. ఓకే, దాని తర్వాత యాక్సిస్ అంటే సపోజ్ యాక్టివ్ డైరెక్టరీకో దేనికో వెళ్ళి దాని దగ్గర స్క్రీన్ షాట్ తెచ్చుకుంటారు. ఓకేనా, తర్వాత మూడోది ఏంటంటే హెచ్ఆర్ ఇచ్చిన లిస్ట్ ఏంటి, ఓకేనా, హెచ్ఆర్ ఇచ్చిన యాక్సిస్ లిస్ట్ ఏంటి అనేది మూడో స్క్రీన్ షాట్ తెచ్చుకుంటారు ఒక యూజర్కి. ఆ 3 స్క్రీన్ షాట్ని కంపేర్ చేసి వీళ్ళ రైట్ చేసిన రిక్వెస్ట్ ఏంటి, ఎవరు టికెట్ రైట్ చేశారు, ఎవరు అప్రూవ్ చేశారు, ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, అదే కదా, ఏ డేట్ రిక్వెస్ట్ రైట్ చేశారు, అప్రూవల్ ముందే ఇచ్చారా లేదంటే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత అప్రూవల్కి వెళ్ళిందా అనేది డేట్స్ వెరిఫై చేస్తాం, నేమ్స్ వెరిఫై చేస్తాం, వాళ్ళ డిజిగ్నేషన్ వెరిఫై చేస్తాం. అవన్నీ మనకి స్క్రీన్ షాట్లు వస్తాయి కదా, ఆ స్క్రీన్ షాట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసి వెరిఫై చేస్తాం. అది ఒక 4 years to 6 years వల్ల జాబ్ మేజర్గా. ఓకే, 4 to 6 or 7 years దాకా అదే మన జాబ్. మీరు చేసి ఫంక్షనల్ టెస్టింగ్లో ఎలా ఉంటుందంటే, అదేంది కదా, ఇప్పుడు యూజరు దాన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు యూజర్ ఏం చేస్తాడు, మీరు పేమెంట్ గేట్వేకి వెళ్ళి ఫోన్పే ఏదైనా ఓపెన్ చేసి నెంబర్ కొడితే వాడి పేరు కనపడుతుందో లేదో చూసుకుని ఆ పేరు ప్రకారం అమౌంట్ ఎంటర్ చేసి, ఆ పేరు కరెక్ట్గా ఉంటే దాని తర్వాత అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత మన దగ్గర డెబిట్ అయింది, అదేంది కదా, మన దగ్గర డెబిట్ అయింది, అవతల క్రెడిట్ అయింది, ఇది సరే మనం చెక్ చేస్తాం. ఇదే కదా జరిగేది. అది మనం ఎలా చేయాలి, కంపల్సరీ ఇక్కడ మనం ఎంటర్ నొక్కి చేస్తాం అనమాట, అదేంది కదా. సో అది ఫంక్షనల్ టెస్టింగ్ మనది. మీరు ఇందాక చెప్పేటప్పుడు ఆ కంట్రోల్ పనిచేస్తుందా లేదా అన్నారు. జనరల్గా కంట్రోల్ అనేవాడు టెస్టింగ్లో వాడరు. టెస్టింగ్లో ఏం వాడతారంటే అంతే, ఆ ఫంక్షనాలిటీ పనిచేస్తుందా లేదా, ఆ ఫంక్షనాలిటీ పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేస్తారు. అది ఫంక్షనాలిటీ చెక్ చేయాలంటే మనం సపోజ్ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయడమా లేదంటే నెక్స్ట్ కొట్టడమా అనేది చేస్తాం. సో అది ఫంక్షనల్ టెస్టింగ్. మనం చేసేది ఆడిటింగ్ అంటే మనకు వాళ్ళు ఎవిడెన్స్లు ఇస్తారు, స్క్రీన్ షాట్ లాంటివి అనుకోండి, లేదంటే మెయిల్స్ అనుకోండి, మెయిల్ స్క్రీన్ షాట్ అనుకోండి, లేదంటే ఒక ఎక్సెల్ రిపోర్ట్ని పబ్లిష్ చేసి మనకి ఇస్తారు. ఆ ఇచ్చిన ఎక్సెల్ షీట్లో ఉన్న డీటెయిల్స్ని, మనకి ఇచ్చిన స్క్రీన్ షాట్లో ఉన్న డీటెయిల్స్ని, ఇంకేదన్నా ఇంకొక మెయిల్ ఏదైనా ఉంటే ఆ మెయిల్లో ఉన్న డీటెయిల్స్ని మూడింటిని మనం కంపేర్ చేసి, ఆ కంపేర్ చేసిన దాన్ని బట్టి వచ్చిన రిజల్ట్ని పబ్లిష్ చేస్తాం. అదే రిజల్ట్ని కామెంట్లో మెన్షన్ చేస్తాం. ఓకే, ఫైనల్ రిపోర్ట్ అనేది రెడీ చేసి మనం మేనేజర్కి ఇస్తే అతను రివ్యూ చేసి ఓకే అని చెప్పి సైన్ చేసి పంపించేస్తాం. అంటే ఇక్కడ డిస్కషన్ నడుస్తలేండి. బేసిక్ ఏంటంటే మనకి ఎంత రిపోర్ట్ దరిద్రంగా ఉన్నా అంత దరిద్రంగా మనం రిపోర్ట్ రాయకూడదు. మనం దాన్ని కొద్దిగా కవర్ చేస్తా రాయాలన్నమాట. ఓకేనా, అందుకే మేనేజర్కి కొంచెం లెంది వర్కే ఉంటుంది. చెప్తాను, ఆ సినారియోలు కూడా చెప్తాను. అంటే ఏ సినారియోలో మనం ఎటు అలైన్ అయి ఉంటాము, మన ఒపీనియన్ ఎలా షేర్ చేస్తాం వాళ్ళకి, ఒపీనియన్స్ అనేవి ఉంటాయి అనమాట. అదే అండి, ఆ ఒపీనియన్స్ గురించి కూడా చెప్తాను. చెప్పండి. హలో,
మధ్యలో ఆపరి. వినిపిస్తుందన్న వాయిస్? వినిపిస్తుంది. ఓకే. ఇంకేం డౌట్లు ఉన్నాయా? సో ఇక అంటే డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి. లేదంటే అంటే ప్రొసీజర్ అయితే ఇది మనం చేసి మేజర్ వర్క్ ఈ పార్ట్లోనే ఉంటుంది. మేనేజర్స్కి అయితే ఓకేనా, దీని రిలేటెడ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం ఇనీషియల్గా ఉంటుంది. అంటే ఆడిట్ లైఫ్ సైకిల్లో ఫస్ట్ పార్ట్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం, లాస్ట్ పార్ట్ ఒపీనియన్ షేర్ చేయడం. ఆ ఫస్ట్ పార్ట్ లాస్ట్ పార్ట్ మీద వాళ్ళ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఏమవుతుందంటే కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ వాళ్ళకి కొన్ని కంట్రోల్స్ అర్థం కావాలన్నమాట. కొన్ని కంట్రోల్స్ తెలియదు అనుకోండి, అది మేనేజర్ కింద మేనేజర్ హెల్ప్ అడుగుతారు. అంతా డిప్లొమాటిక్గానే నడుస్తుంది అంతా. ఓకే. సో ఓకే, ఎనీవే రేపు మళ్ళీ ఒకసారి దాని కోర్స్ కంటెంట్ అంతా మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇది టైం పడుతుంది, కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ అని ఇది ఫస్ట్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకే. రేపు ఉందా ఇప్పుడు క్లాస్? సేమ్ టైం? రేపు కాదు, బుధవారం ఉంటుంది క్లాస్. అంటే మనకి మండే ఏమో ఇది ఉంది కదా, ఎలక్షన్ ఉంది. సో ఓకే. మనం మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పటికి మంగళవారం అయిపోతుంది. అందుకని డిస్టర్బెన్స్ లేకుండా బుధవారం నుంచి రన్ అయిపోతుంది రెగ్యులర్గా. ఓకే. ఓకే. ఇంకేనా క్వశ్చన్ ఉందా ఎవరికైనా? అంటే ఇది అంటే నేను చెప్పింది ఓకేనా, అర్థమైందా లేదంటే ఏదన్నా గ్యాప్? అర్థమవుతుంది. ఓకే, క్లారిటీగానే ఉంది. కాకపోతే ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయని ఒక డౌట్ వస్తుంది. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పిన, ఓపెనింగ్స్తో ఇష్యూ వల్లే అర్థమైంది కదా. నేను ఇదివరకు మేము ఓన్లీ ఇదే చెప్పేవాళ్ళం, ఏంటది ఇవన్నీ నేను కంపల్సరీ సారి యాడ్ చేసింది ఎందుకంటే అందుకే అనమాట. ఓకేనా, మేము ఇదివరకు ఫోకస్డ్గా ఏం చెప్పేవాళ్ళం అంటే ఐటీజీసీని ఐటీఏసీ చెప్పేవాళ్ళం, ఐటీజీసీ ఐటీఏసీ చెప్పేవాళ్ళం, సాక్స్ చెప్పేవాళ్ళం. తర్వాత ఏం చేసామంటే మళ్ళీ ఐటీజీసీ ఐటీఏసీతో పాటు ఐఎస్ఓ యాడ్ చేసాం అన్నమాట. ఇప్పుడు ఐటీజీసీ ఐటీఏసీ ఐఎస్ఓ సాక్స్తో పాటు జీడీపీఆర్ హిప్పా పీసీడిఎస్ఎస్ లిస్ట్ కూడా యాడ్ చేసాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది అర్థమైంది కదా. అంటే అంటే ఒక్కొక్కరికి ఒకటి గుర్తుంటుంది అంతే. అంటే ఇప్పుడు పీసీడిఎస్ఎస్ ఒక్కదాని మీదే ఆడిటింగ్ కంపెనీ నడుస్తుంది ఎక్కడన్నా? నడవదు. ఇప్పుడు క్లయింట్ వాడికి నాకు ఐఎస్ఓ కావాలంటాడు, ఇంకో క్లయింట్ నాకు ఐటీజీసీ కావాలంటాడు, ఇంకో క్లయింట్ నాకు యూఎస్ కదా, నేను బ్యాంకింగ్ సిస్టంలో ఉన్నా, నాకు సాక్స్ చేసి పెట్టని అడుగుతాడు. అంతే కదా. మనకి ఏమవుతుందంటే ఒక క్లయింట్కి ఐఎస్ఓ చేసామనుకో, ఒక దానికి సాక్స్ చేయాల్సి వస్తుంది, ఒకటి సాక్స్ చేసామనుకో ఒకటి పీసీడిఎస్ఎస్ చేయాల్సి వస్తుంది కదా. సో అందుకని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జాబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఇష్యూ వచ్చింది నాకు కూడా. పేరేమో వాడు పీసీడిఎస్ఎస్ అని పెట్టాడు అనుకోండి, కానీ నేను ఆల్రెడీ క్లాస్లో చెప్తాను పీసీడిఎస్ఎస్ వాట్ ఎవర్ అదేంటి కదా, అంటే మాస్కింగ్ అని ఎన్క్రిప్షన్ అని లేదంటే ఇంకా టెక్నిక్స్ ఉంటాయి అవి మనం చెప్తాం. కానీ మన బ్యాడ్ లక్ ఏంటి, పిల్లల బ్యాడ్ లక్, వాళ్ళు అంటే నాకు ఐడియా ఉంది ఏంటది పీసీడిఎస్ఎస్ అంటే మందరా అని, పిల్లలకి పీసీడిఎస్ఎస్ అంటే మందర తెలీదు, లేదంటే జీడిపిఆర్ అంటే మందర తెలీదు. అసలు జీడిపిఆర్ అంటే ఇదేంటో అనుకుంటారు కదా. అసలు ఆ పదమే మనకి ఒకసారి నిష్ట ఉంది, నిష్ట అంటే సెక్యూరిటీ అయి ఉంటుంది, మనకు సంబంధం లేదనుకుంటారు. ఓకేనా కదా. అంటే అలాగే ఏమవుతుందంటే కొంతమందికి మిస్ అవుతున్నాయి అనమాట జాబ్స్ అప్లై చేసేటప్పుడు. సో నేను యాక్చువల్గా ఏం చేశానంటే అలా కాదు, అదేంది కదా, మన దాంట్లో ఇవన్నీ ఉంటాయి. మన వాళ్ళు జాబ్స్ అప్లై చేసేటప్పుడు సింపుల్ గా ఐటీజీసీ ఐటీఏసీ సాక్స్ అప్లై చేసి వదిలేస్తున్నారు. మళ్ళీ ఐఎస్ఓ కూడా ఉండదు, కొన్నిట్లో ఐఎస్ఎంఎస్ అని రాసి ఉంటుంది. మనకి ఐఎస్ఓ చెప్పాము, మనం ఐఎస్ఎంఎస్ అనే వర్డ్ చెప్పలేదు అనుకో వాళ్ళకి, వాళ్ళు ఐఎస్ఓ సెర్చ్ చేస్తారు, ఐఎస్ఓ మీద ఎక్కువ జాబులు లేవన్నా అని చెప్తారు మనకి. అలా కాదు, నేను సెర్చ్ చేశాను, ఐఎస్ఎంఎస్ కూడా సెర్చ్ చేయండి, కీవర్డ్లు ఇది కూడా పెట్టుకోండి అని చెప్తే అప్పుడు వాళ్ళకి అసలు విషయం అర్థమవుతుంది అనమాట. ఓకే. సో అందుకే నేను అనేది ఏంటంటే మనం చేసే పని ఆడిటింగ్ బేస్డ్ ఆన్ సమ్ కంప్లైన్స్. సో ప్రాసెస్లో అయ్యే ఉంటాయి, కంట్రోల్స్ అయ్యే ఉంటాయి, కొంచెం పెరుగుతాయి.
కొంచెం తగ్గుతాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు కంటైనరైజేషన్ సర్వీస్‌లా ఉంటది మనది. ఓకేనా? అదే అదే హార్డ్ డిస్క్‌లో మనం ఎన్ని కంటైనర్‌లని యేసుకుంటా పోవడమే. ఓకే. సో, ఏ లిటిల్ బిట్ చేంజ్ ఉంటది అంతే. ఓకే. సో, ప్లేస్‌మెంట్ ప్రాబ్లమ్ అవ్వకూడదని మీరు ఇవన్నీ యాడ్ చేశారు. కంపల్సరీ కదా బస్. ఇప్పుడు మన దగ్గర కోర్స్ తీసుకున్నారు. ఇంకే జాబ్ రాకపోతే ఇంక మన కోర్స్ మళ్ళీ ఇంకొకడు ఎవరికి రిఫర్ చేస్తాడు? రిఫర్ చేయడు కదా ఎవడు. అవును. సరే. చెప్పండి. ఓకేనండి. ఓకే. దెన్ గుడ్ అయితే. ఇంకేం డౌట్ ఉంటే అడగండి. బట్ అంటే నాకు సాధ్యమైనంత వరకు అంటే చెప్తాను. ఓకే. సరే అయితే మరి ఓకే. 10 గైస్ ఓకేనా. ఆల్రెడీ కొంతమంది లెఫ్ట్ అయిపోయారు. మరి టూ మచ్ అయింది టైం. సరే ఓకే. ఎనీవే నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. ఓకేనా. సో హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్ అబ్బా. థ్యాంక్ యూ.